కౌశిక్ గారైనా మీరైనా వెరీ సీనియర్స్ మన సీరియల్ పరంగా వస్తే, అయితే ఒకానొక టైంలో మీకు కాల్ షీట్స్ 3-4 ఉన్నవి కూడా వాస్తవం, మీకు కానివ్వండి కౌశిక్ గారి కానివ్వండి. బట్ ఇప్పుడు మెయిన్ లీడ్స్ అంటే ఈ విలన్ మెయిన్స్ కూడా రాకపోవటానికి రీజన్ ఏంటంటారు? పరభాషా నటుల ఉనికి అనేది మన దగ్గర కొంచెం ఎక్కువ అయిపోయింది, వాళ్ళ ఇన్ఫ్లో ఎక్కువ అయిపోయింది అనమాట. ఐ డోంట్ నో వై. అంటే ముందు హీరోయిన్సే వచ్చేవాళ్ళు మనకి వేరే స్టేట్స్ నుంచి, కర్ణాటక కానీ, ముంబై నుంచి కానీ, చెన్నై నుంచి కానీ హీరోయిన్సే వచ్చేవాళ్ళు. అదేం దౌర్భాగ్యమో తెలియదు, ఈ మధ్య పాపం కుర్రోళ్ళు ఫోటోలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, పైరవీలు చేసుకుంటూనే ఉంటారు. పాపం వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ కూడా రావు, మంచి టాలెంటెడ్ కుర్రోళ్ళు మళ్ళీ. బట్ స్టిల్ వాళ్ళని కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకునే దౌర్భాగ్యం వచ్చేసింది. మీరు చూస్తే చాలామంది ఆర్టిస్టులు, ఇప్పుడు కౌశిక్ కానీ, అనిల్ కానీ, ఇట్లాగ చాలామంది ఆర్టిస్టులు కూడా దో దే ఆర్ వెరీ యంగ్ అండ్ దే మెయింటైన్ దెమ్సెల్వ్ వెరీ యంగ్ అండ్ నైస్, వాళ్ళు ఇప్పటికే ఫాదర్ క్యారెక్టర్లు కూడా చేసేస్తున్నారు. ఎందుకనేసి అంటే బతకాలి, సంపాదించాలి, తప్పదు, ఏం చేస్తాం అది. సో ఈ చెడు సంస్కృతి నుంచి ఎప్పుడు బయటపడుతుందో తెలుగు ఇండస్ట్రీ తెలియదు, కానీ ఇది మాత్రం ఒక పెద్ద దౌర్భాగ్యం అనే చెప్పుకోవచ్చు మాకు నిజంగా. మూవీస్ వదిలేసేయండి, ఈవెన్ సీరియల్స్లో సపోర్టివ్ రోల్స్ కూడా అక్కడి నుంచి తీసుకొని రావడానికి రీజన్ ఏంటి? మన దగ్గర ఆర్టిస్టులు లేరా? ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఎందుకు వచ్చిందో ఆ చెడు సంస్కృతి ఇక్కడ నాకు నిజంగా. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తెలుగు వాళ్ళేనండి? దేవుడి దయ వల్ల డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇప్పటికీ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే, సో ఇంకా ఏమో మరి ఈ విశ్వ సంస్కృతి ఇలాగే పాకుతూ వెళ్తే. మీ ప్రమేయం లేకుండా, మీది ఏ తప్పు లేకుండా మిమ్మల్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకున్న సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? మీ దగ్గర లేనిది నా దగ్గర ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కొంచెం ఈర్ష్య అనేది ఉంటుంది. కో ఆర్టిస్టులు కొంతమంది చెప్పి మనకి అవకాశం రాకుండా చేసిన సందర్భాలు కోకొల్లలు. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు లొకేషన్కి వెళ్తే 30-40 మంది ఉంటారు, మీరు మాట్లాడుకునేటప్పుడు కనీసం 10 మంది అయినా ఉంటారు కదా. మీకు రెమ్యునరేషన్ పరంగా వర్క్ చేయించుకొని మీతో రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, అంత కష్టపడి మనం సంపాదించినప్పుడు ఒకడు మన శ్రమ దోచుకుని నా దగ్గర లేవు, నేను ఇవ్వను, తర్వాత ఇస్తా, తర్వాత చూద్దాము, ఈ చెక్ పెట్టుకో, ఉన్నప్పుడు చెప్తా, డేట్ వేసుకొని బ్యాంకులో వేసుకో, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం కాలుద్ది. కష్టపడి పని చేశాం కాబట్టి. సో నేనైతే కళాఖండిగా వసూలు చేసుకున్నాను, అసలు నిర్దాక్షిణ్యంగా. నాకు తెలియదు, లేదు లాస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, చేయకుండా ఉండాల్సిన ప్రాజెక్టు. నా అవగాహన లేనప్పుడు అప్పుడు చేయమన్నాను నేను. ఒక సినిమాకైతే ఒక ఆయన పేమెంట్ ఎగ్గొట్టేది, అసలు మీరు చేశారా అని అడిగాడు నన్ను. ఓకే, సో లక్కీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి నేను ఒక కో డైరెక్టర్ నన్ను సజెస్ట్ చేశాడు కాబట్టి, ఆయనేమో ప్రొడ్యూసర్ నువ్వు చేసావా అని అడుగుతున్నాడు, ఇంకా ఆయనకి ఏం చెప్పాలి నేను అనేసి అంటే, ఆయన తెలియదు సార్ నేను మాట్లాడతాను మాట్లాడి నేను దాదాపు చేసింది అది 7 రోజులు 8 రోజులు చేశాను. 2 రోజులు 3 రోజులు రెమ్యునరేషన్ ఇచ్చాను అంతే. ఏ డైరెక్టర్ అయినా మీ పైన గట్టిగా అరవటం లాంటివి జరిగినాయా? నర్రా వెంకటేశ్వరరావు గారని ఎక్కడెక్కడి నుంచి ఏరు తీసుకొస్తారు ఇట్లాంటి కురణాయాలని అంతా. వీళ్ళకి బిహేవియర్ తెలియదు, ఒక ప్రొఫెషనలిజం లేదు, వాడికి ఒక డైలాగ్ సరిగ్గా చెప్పడం రావటం లేదు, ఒక మూమెంట్ సరిగ్గా చేయటం రావటం లేదు. మా టైం ఎందుకు దొరుకుతారు ఇక్కడ, నాకు మధ్యాహ్నం సినిమా ఉంది, నాకు అనవసరం ఈ సీన్లు అవుతాయో లేదో. ఇప్పుడు మీరు చేస్తున్న క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే? లేననే చెప్పుకోవాలి. ఎందుకనేసి అంటే ఇప్పుడు బతకడం కోసం బడిపంతులు అన్న సామెత పందాన అయిపోయింది. ఏంటంటే ఇంకా మనం ఆర్టిస్ట్గా స్క్రీన్ మీద కనిపించాలి, వర్క్ చేసుకోవాలి, ఉండాలి. కాబట్టి ఏదొచ్చినా అది యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఓకే,
మా జనరేషన్లో ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఓకే బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్న పరిస్థితి అయిపోయిందనమాట. ఒకానొక టైంలో మంచి ఫేజ్లో ఉన్నారు మీరు కెరీర్ పరంగా. డౌన్ అయిన తర్వాత ఏవైనా అవమానకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? అవును బాబోయ్, అసలు చాలా, 1, 2 అని కాదు. సో దాదాపు 3 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ చేసింది. దాదాపు 3 years ఒక్కరోజు వర్క్ కూడా లేకుండా, ఇంకా లిటరల్గా ఇంకా ఎవడైనా ఒక ఆపర్చునిటీ ఇస్తే ఓకే నాకు మళ్ళీ అదొక బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న ఒక ఆశతో నేను తెలిసిన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చేసింది. సో దాట్ వాజ్ లైక్ అ వెరీ టఫ్ థింగ్ అనమాట. ఆర్టిస్టులందరికీ ఇది సహజం, ఒక గ్యాప్ రావడం అనేది సహజం. ఆ గ్యాప్లో ఇట్లాంటి అవమానాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఓకే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వెరీ రఫ్ ఫేస్ అన్నమాట. ఆ టైంలో మనం నిలదొక్కుని కొంచెం క్రమశిక్షణగా ఉండి కొంచెం ధైర్యంగా ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే ఏమైపోద్దంటే ఓ డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ పాడు చేసుకోవడము, తాగుడికి అలవాటు అయిపోవడము, ఓకే లేకపోతే ఆత్మహత్యలు చేసేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా చాలామంది ఆర్టిస్టులు దే కమిట్ సూసైడ్. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఉదయ్ కిరణ్ గారు లాంటి వాళ్ళు కూడా మనకి ఎగ్జాంపుల్సే. సో ఏంటనేసి అంటే ఇంకా బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ ఒకటేసారి గ్యాప్ వస్తే తట్టుకోలేడండి ఎప్పుడు కూడా. హలో అండి, దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. ఇవాల్టి మన గెస్ట్ నంది అవార్డ్ గ్రహీత అవినాష్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హలో ప్రసన్న గారు, అండ్ బిగ్ హలో టు ఫిల్మ్ ట్రీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను, డూయింగ్ వెల్. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటే ఇండస్ట్రీ రకరకాల ఎక్స్పీరియన్సెస్ నేర్పిస్తుంది మనకి. మెయిన్గా ఏంటంటే కింద పడడం, మళ్ళీ పైకి లేచి నడవడం, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అలవాటు. అంటే అంటారు కదా, వన్స్ అన్ ఇండస్ట్రీ ఐట్ ఆల్వేస్ అన్ ఇండస్ట్రీ ఐట్ అని. సో చావైనా బతికైనా ఇక్కడే అని మెంటల్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాడు ఫిక్స్ అయిపోతాడు. అంతే, అదే అంటే ఒక ప్యాషన్ అనమాట ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐ కెన్ సే 90% అందరికీ ఈ ప్యాషన్ ఉంటుంది. వేరే పని ఏమీ చేయలేరు. ఒకవేళ చేసినా కూడా మళ్ళీ మనసు ఇటే లాగేస్తూ ఉంటుంది, ఇటే వచ్చేస్తాం ఏదో ఒకటి చేసి. కష్టాలు ఉంటాయని తెలుసు, అయినా కూడా ఆ కష్టాలని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉంటాం, ఇక్కడే వర్క్ చేసుకుంటాం తప్ప వేరే ఇండస్ట్రీకి వెళ్ళాలని కానీ వేరే పని చేసుకోవాలన్న ఆలోచనే రాదు అసలు మాకు. ఓకే. సో ఎక్స్పీరియన్సెస్ అంటే బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఏదైనా ఇష్టంగా చేస్తాం కాబట్టి మాకైతే బాగానే ఉంటుంది. ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. మీరు ఫస్ట్ అసలు ఎలా వచ్చారండి ఇండస్ట్రీకి, ఎలా పరిచయం అయ్యారు? నేను యాక్చువల్గా ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను ఐ వాజ్ వర్కింగ్. ఓకే, నేను బీపీఓలో వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనర్గా ఉండేవాడిని అనమాట. సో అది నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్ చేసి వచ్చి రోజంతా పడుకోవడం. సో ఎప్పుడైతే మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తామో, అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే 1 hour ఆఫ్ నైట్ స్లీప్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే డే టైం 4 hours పడుకోవాలంట. ఓకే. సో 4 గంటలు పొద్దున మనం పడుకుంటే అది రాత్రి 1 గంట నిద్రతో సమానం అట. సో ఆ లెక్కన మన బాడీకి కావాల్సినంత రెస్ట్ దొరకదు. సో నాకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ డెవలప్ అవ్వడము, అట్లాగా స్కిన్ పింపుల్స్ వచ్చేయడము, ఇట్లాంటివి జరుగుతుంటే మై మదర్ టుక్ మీ టు ద హాస్పిటల్. డాక్టర్ అడిగితే చెప్పాను ఏం చేస్తారు అంటే ఇది చేస్తానంటే, నేను ఈ సైడ్ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నారు మీరు, అందుకే ఇలా వస్తున్నాయి. సో ఏదన్నా డే యాక్టివిటీ చూసుకోవచ్చు కదా మీరు అని. ఇంకా మా అమ్మ షీ సెడ్ నీకైతే ఇంకొదవేం లేదు కదా, డే జాబ్ వచ్చేంత వరకు ఖాళీగా ఇంట్లో కూర్చొని మేము చూసుకుంటాం. సరే అని ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం. దెన్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన మా చెల్లిని అడిగారనమాట. తను మా టీవీకి అప్పుడే మా టీవీ కొత్తగా వచ్చింది, మా టీవీలో ఒక డైలీ సీరియల్ చేస్తున్నాం, అందులో హీరోయిన్గా తనకి అవకాశం ఇచ్చారు మా చెల్లి. ఓన్ సిస్టర్ అండి? మై ఓన్ సిస్టర్, మేమిద్దరమే, నేను మా చెల్లి.
సో తనకేంటంటే మొదటి నుంచి కూడా చదువు అంటే బాగా, షీఈ్ అ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి. 6 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ చేసింది ఆ అమ్మాయి. సో తనకి యూపీఎస్సి అవ్వాలని, ఐ మీన్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చెప్పి తనకి ఒక కోరిక చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడైతే తనకు ఆఫర్ ఇచ్చారో తను షీ డినైడ్, సేయింగ్ దట్ నేను చదువుకుంటాను అంకుల్, ఇట్లాగా నాకు యూపీఎస్సీ కొట్టాలని ఒక లైఫ్ అంబిషన్ ఉంది అది ఇది అంటే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్టడీ అండ్ గ్రో వెల్, ఎస్పెషలీ ఉమెన్. ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్. సో నువ్వు చదువుకోమ్మా, వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అది ఇది అని చెప్పి ఈ బ్లెస్డ్ హర్. దాన్ని ఇమీడియట్గా మా అమ్మ పక్కన నుంచి అనే వీడిని తీసుకొచ్చి కదా ఇటు ఖాళీ గంటలో దీన్ని పడుకుంటున్నాడు అని చెప్పి సరదాగా అనింది మా అమ్మ. బట్ హీ కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్ పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడు డైలాగ్ చెప్పడం కూడా రాదు నాకు. అంటే ఇంకా ఎంత చండాలంగా ఇవ్వచ్చో ఆడిషన్ అంత చండాలంగా ఇచ్చారు. కెమెరా వైపు చూడండి అంటే కూడా ఆ కాన్షియస్నెస్ లేదు నాకు. ఎవరైతే పక్కన నుంచి చెప్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో డైరెక్టర్, నేను ఆయన వంక చూసి మాట్లాడుతున్నా. సో ఇట్లాగా ఐ మెస్డ్ ఇట్ అప్, కంప్లీట్లీ మెస్డ్ ఇట్ అప్. సో తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, భరద్వాజ్ గారి ప్రాజెక్ట్లో మీరే హీరో అండి, మీ కాల్ షీట్స్ చెప్తాను నోట్ చేసుకుంటారా అన్నాడు. నాకు ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై హెడ్, నెవర్ ఎక్స్పెక్టెడ్, అనుకోలేదు మనం. బట్ లాంచ్ అవ్వడమే హీరోగా అని ఈ కాల్ షీట్లు ఇవి అని ఇట్లాంటి కొన్ని ఇండస్ట్రీ పదాలు వింటే అదేదో మనం సెలబ్రిటీ అయిపోయిన ఒక ఫీలింగ్ వస్తుంది కామన్ పర్సన్. మీకైనా అంతే కదా. సో అట్లాగా ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ స్టార్టెడ్ విత్ దట్ ప్రాజెక్ట్. ఇంకా దేవుడి దేవల మళ్ళీ తిరిగి చూడలేదు టెలివిజన్లోనే. ఆల్మోస్ట్ లైక్ యూనో ఐ కంప్లీటెడ్ అబౌట్ 21-22 years. 2022 is my 22nd year అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 36 సీరియల్స్ కంప్లీట్ చేశారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఏదండి? స్టార్టింగ్ ప్రాజెక్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిదే, స్వాతి అని స్టార్ మాకి. అంటే దానికి ముందు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పుడు చేశాను. వే బ్యాక్ ఇన్ దోస్ దూరదర్శన్ డేస్. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను దూరదర్శన్లో ఒక 3 ప్రాజెక్టులు ఏమో చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వస్తానని అనుకోలేదు. వాళ్ళు స్కూల్కి వచ్చి పిల్లడు బాగున్నాడని చెప్పి తీసుకెళ్లారు. అప్పుడు చేశాను. ఇంకా ఆ తర్వాత అసలు నేను ఆ చేసిన విషయం కూడా నాకు గుర్తులేదు. మళ్ళీ ఇండస్ట్రీకి వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. బట్ డెస్టినీ. మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు బాగా పేరు తెచ్చిన ప్రాజెక్ట్ అంటే ఏది చెప్తారు? బాగా పేరు తెచ్చినాయి అనేసి అంటే చాలా ఉన్నాయి, టు బి వెరీ వెరీ ఆనెస్ట్. బట్ నాకు స్పెషల్గా అనిపించేది ఏంటనేసి అంటే మా ఇంటి ఆడపడుచు అని ఒక సీరియల్ జెమినికి చేశాను. దానికి నాకు నంది అవార్డు వచ్చింది. సో బెస్ట్ విలన్గా ఎస్. సో నంది అవార్డు అనేది తెలుగు నటుడికి ఎవరికైనా కూడా ఒక కళ డెఫినెట్గా. అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ కదా, మన పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని మనకు వచ్చిన ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అది. సో డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ విల్ ఆల్వేస్ స్టాండ్ వెరీ స్పెషల్ టు మీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా ప్రాజెక్ట్ అంటే నేను బంధం అని ఈనాడు టెలివిజన్ సీరియల్ ఒకటి మన సుమన్ గారి ఆధ్వర్యంలో మొదలైన సీరియల్ అనమాట. ఈటీవీ రామోజీరావు గారు అబ్బాయి సుమన్ గారు, ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఒక సీరియల్ బంధం అని ఈటీవీకి ఒకటి చేసాం. దాంట్లో నేను విలన్. సో విలన్ ఏంటంటే హీరోయిన్ని ఎట్లయినా కానీ రేప్ చేయాలని చెప్పి ట్రై చేసే క్యారెక్టర్ అనమాట. ఎలా రేప్ చేయాలని ఆలోచిస్తూ పని మనిషి లాగా తయారయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఓకే ఏదో టైంలో మత్తుమందు కల్పించేసి ఆ అమ్మాయిని రేప్ చేసేద్దాం అనేది వీడి ఐడియా ఉంటుంది. దానికోసం ఒక లేడీ గెటప్ వేసుకుని వెళ్తాడనమాట ఆ ఇంట్లోకి. సో అదేంటంటే ఒక 2 to 3 episodes ప్లాన్ చేశారు ఆ సీక్వెన్స్. బట్ నాకు లేడీ గెటప్ అనేది ఎంత అద్భుతంగా కుదిరిందంటే అది దాదాపు ఒక 150-200 ఎపిసోడ్లు అలాగే లాగారు. సో అది మాత్రం నాకు ఇట్ స్టాండ్స్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ మా లొకేషన్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈర్షపడేవాళ్ళు అనమాట. సో మా లొకేషన్లో ఉన్న అమ్మాయిలు కూడా దే యూస్ టు ఫీల్ వెరీ జెలస్ ఆఫ్ ఇట్ అనమాట. ఆ టైంలో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదా అంత నీట్గా రెడీ అవ్వడానికి? ఓరే నాయన, అంటే ఇట్ వాజ్ వెరీ టఫ్ నిజంగా. నేను అసలు ఆడవాళ్ళు కనిపిస్తే ఇట్లా దండం పెట్టేసాను అంటే అలా భరిస్తారబ్బా మీరు అని. ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాండ్లింగ్ టూ మచ్ ఆఫ్ అ క్లాత్. మొగళ్ళంటే ఏముంది, ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసుకుంటాం హ్యాపీగా వెళ్ళిపోతాం.
అదే ఇంకా లేడీస్ కంటే అంత క్లాత్ వేసుకోవడం, మంచి ఎండాకాలంలో షూటింగ్, ఇంటికి వెళ్ళేసరికి నాకు నేనేంటంటే ఇంకా ఆ న్యాచురల్ లుక్, ఆ సున్నితంగా కనిపించడానికి ఎంటైర్ బాడీ వ్యాక్సింగ్ చేయించుకున్నా. ఓకే. వ్యాక్సింగ్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్, మీకే బాగా తెలిసి ఉండాలి అది. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా. అయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే మొత్తం ర్యాష్ వచ్చేసేది అనమాట, ఎస్పెషలీ చెస్ట్ ఏరియా అంతా కూడా ర్యాష్ వచ్చేసేది. అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లొకేషన్లో. అంటే ఇంకా ఎవరు నన్ను అమ్మాయి వేషం వేసుకున్నాడన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ఎవరు చూసేవాడు కాదనమాట. సో వచ్చి నా పక్కన కూర్చొని నన్ను ముట్టుకొని ఏదైనా అమ్మాయిని ముట్టుకున్న ఫీలింగే ఇచ్చేవాళ్ళు జనాలు. సో ఆ రకంగా చాలా ఇన్సెక్యూరిటీగా, చాలా సున్నితంగా ఫీల్ అయ్యేవాడిని అనమాట నేను. సో ఇక మామూలుగా లొకేషన్లో వెన్ యూర్ చేంజింగ్ యువర్ డ్రెస్, అబ్బాయిలకి ఏముంది, ఎవడొస్తాడో అబ్బాయిలు చేంజింగ్ రూమ్లో డోర్ అట్లాగే ఓపెన్ పెట్టుకుని చేంజ్ చేసుకుంటాం మేము యూజువలీ. ఆ లేడీ గెటప్ వేసుకున్నప్పుడు కూడా అట్లాగే మర్చిపోయి వేసుకుంటే వీళ్ళందరూ బయట నుంచి సినిమా చూసినట్టు చూసాడు, రండి అనేవాడు. సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ ఫన్నీ సిచ్యువేషన్. బాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టపడి కష్టపడి చేసిన క్యారెక్టర్. ఎందుకంటే ఒక మగోడు కంప్లీట్గా ఒక ఆడదానిలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే అట్లాగా అలగడం, కులకడం, అలా వయ్యారంగా నడవడం కానీ, ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా నేను రోజు రాత్రి అట్లీస్ట్ 1.5 hours to 2 hours నేను ప్రాక్టీస్ చేసేవాడిని అద్దం ముందు. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు నేను అమ్మాయిలాగే కనిపిస్తున్నానా లేదా, నేను నడుస్తున్నప్పుడు అమ్మాయిలాగా నడుస్తున్నానా లేకపోతే అబ్బాయిలాగే నార్మల్గా నడుస్తున్నానా, ఆ వాకింగ్ ప్రాక్టీస్ చేశాను నేను దాదాపు 1 week, అమ్మాయిలాగా నడవడం అదంతా కూడాను. అండ్ ఆ మేనరిజమ్స్, ఏ డైలాగ్కి ఎక్కడ ఎలా అమ్మాయిలు ఎలా మూతి ముడుచుకుంటారు, ఎలా ఇది చేస్తారు, ఇవన్నీ కూడా ఆ హోంవర్క్ చేసి నేను చేశాను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్. చాలా పాపులారిటీ వచ్చింది, ఆ పర్టికులర్ క్యారెక్టర్కి మాత్రం. సో అది నేను బాగా లైక్ యూనో చాలా గొప్పగా మనస్తృప్తి కలిగించే ఒక క్యారెక్టర్ అనమాట. ఎక్కువ మీ జర్నీ ఈటీవీతో ఉందా? ఎక్కువ ఈటీవీ. అండ్ ఈటీవీలో సుమన్ గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, అండ్ కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు అని ఉన్నారు. దీస్ పీపుల్ వాళ్ళు ఏంటనేసి అంటే ఒక టాలెంట్ ఉన్న ఒక ఆర్టిస్ట్ని వాళ్ళు వదులుకునే వాళ్ళు కాదు. ఓకే. సో ఏదో ఒక ప్రాజెక్ట్ బ్యాక్ టు బ్యాక్ మనకిస్తూ మనల్ని రిటైన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇట్స్ లైక్ ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉండేది ఈటీవీలో పనిచేయడం అంటే, ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉండేది. చక్కగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఇస్తారు. దే విల్ సెండ్ యూ ద కార్, ఫిల్మ్ సిటీ షూటింగ్ ఉంటే మంచి ఫుడ్ పెడతారు 4 పూట్ల, డేట్స్ అవన్నీ కూడా పక్కాగా ఉంటాయి. అండ్ ఇప్పుడు షూట్స్ లాగా హరీబరీలో షూట్ చేయడం ఉండేది కాదు. సుమన్ గారులో ఒక గొప్పతనం ఏంటంటే, ఈటీవీ సుమన్ గారిలో ఆయన తెలుగు భాషకి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు అనమాట. సో ఆ డైలాగ్స్ కూడా ఆయనే రాసేవాళ్ళు. సో ఏంటంటే ఏదన్నా కూడా ఆ పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు మనం ఇలా కూర్చుని నేను షార్ట్లోకి వెళ్ళాను, కూర్చున్నప్పుడు షర్ట్ ఎక్కడో చోట నలుగుతుంది కదా, ఆ షర్ట్ నలగడం కూడా ఆయన ఇమ్మీడియట్గా కాస్ట్యూమర్ని పిలిపించి ఐరన్ గేమ్ చేయించి మళ్ళీ నీట్గా అట్లాగా, అంటే చాలా ప్రొఫెషనల్గా చాలా చక్కగా ఉండేదన్నమాట వర్క్ ఆయనతోటి. సో అట్లాగా రెగ్యులర్ వర్క్ వాళ్ళే ఇస్తుండేవాళ్ళు. అని మాకు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించేది ఈటీవీ ప్రొడక్షన్లో వర్క్ చేయడం. సో ఇంకా ఎక్కువ కొన్నేళ్ళు, దాదాపు 10 సంవత్సరాలు ఈటీవీకే స్టిక్ అయ్యాను నేను. తర్వాత వేరే అంటే మా టీవీ కానీ జీ చేశాను. అంటే అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగులో అన్నిట్లోనూ నేను వర్క్ చేశాను. అన్నిట్లోనూ వర్క్ చేశాను. ఒకటి విన్నానండి, యాక్చువల్గా ఈటీవీలో వర్క్ చేస్తే మా టీవీలో చేయకూడదు, లేదా మా టీవీలో చేస్తే జీలో చేయకూడదు, అంటే ఆ చేస్తున్న ప్రాజెక్ట్ టైంలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? యూజువల్గా ఏంటనేసి అంటే ఇప్పుడు మెయిన్ లీడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇంతకుముందు పెద్దగా ఉండేది కాదు, అంత ఓరల్గానే ఉండేది. ఓకే, అంత ఓరల్గానే మాట్లాడుకునేవాళ్ళు, అంతా ఒక ఇండస్ట్రీ కింద కలిపి చేసేసుకునేవాళ్ళు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఈ జనరేషన్ ఈజ్ ఫేసింగ్ దాట్ ఇష్యూస్ అనమాట. అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వచ్చి మన కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకున్నాయి కదా. ఇప్పుడు సోనీ అబౌట్ 41% షేర్ ఇన్ ఈటీవీ, అట్లాగే మా టీవీ ఈజ్ బీన్ టేకెన్ ఓవర్ బై స్టార్. సో అట్లాగా కార్పొరేట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే వచ్చిందో
కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ కూడా వచ్చేసింది. అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు సైన్ అన్ అగ్రిమెంట్. అంటే మనం లీడ్ క్యారెక్టర్స్ చేస్తుంటే మట్టుకే దే ఇన్సిస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర కూడా రాయించుకుంటారు అగ్రిమెంట్స్, కాకపోతే అవి అంత సీరియస్గా ఇది చేయరు. బట్ లీడ్ క్యారెక్టర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అనేది వాళ్ళు పక్కాగా ఫాలో అవుతారు. నేను రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం పల్లవి గారిని అవ్వనివ్వండి, దేవతా సీరియల్లో ఒక యాక్ట్రెస్ని కానివ్వండి, ఈ అగ్రిమెంట్ ప్రకారము తీసేశారు అని చెప్పేసి కూడా విన్నాను. తీసేశారు అనేసి అంటే మళ్ళీ ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ఆర్ ర్యాపో ఆల్సో అండి. అంటే మన మధ్య ఎట్లా ఉన్నాయి ఆ రిలేషన్షిప్స్ అనేది, అది కూడా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక పర్టికులర్ ఛానల్కి అగ్రిమెంట్లో ఉన్నాను, ఓకే, సో ఆ ఛానల్లో కూడా నేను రిక్వెస్ట్ చేసుకొని, బాబు మీరు ఇచ్చే డేట్లు నాకు సరిపోవటం లేదు, ఓకే, సో నేను కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేదా ఇంకొక ఛానల్ ప్రేక్షకులకు కూడా నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను, సో నేను ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, కైండ్లీ పర్మిట్ మీ అని మనం వెళ్ళి వాళ్ళని అడిగితే అగ్రీ చేస్తున్నారు. ఓకే, అంటే పర్సనల్గా మనం రిక్వెస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం హార్ష్గా వెళ్ళి మీ అగ్రిమెంట్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏ ఛానల్ కన్నా చేసుకోవచ్చు కదా, నా ఇష్టం నేను చేసుకుంటాను అనేసి అంటే రెస్పాన్స్ ఒకలాగా ఉంటుంది. వై డోంట్ యూ లెట్ మీ డూ అని కొంచెం ఒక ప్లీజింగ్ మేనర్లో మాట్లాడుకొని, అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, మీకు డేట్లకి ఇబ్బంది పెట్టను, వాళ్ళకి డేట్లకి ఇబ్బంది పెట్టను, లెట్ మీ వర్క్ ఆన్ బోత్ ద ఛానల్స్ అని అనుకొని మాట్లాడుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రైమరీగా ఏంటంటే ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 1 year వరకు అయితే యూ హ్యావ్ టు అబాయిడ్ బై ద యూనో రూల్స్. ఓకే, ఆ అగ్రిమెంట్ రూల్స్ని బట్టి 1 సంవత్సరం అయినా మనం అవాయిడ్ అయ్యి ఉండాలి, బౌండ్ అయ్యి ఉండాలి. తర్వాత మెల్లగా మన ర్యాపోని బట్టి మనం చేసుకోవచ్చు. మీరు ఈ సీరియల్స్లో ఉన్నప్పుడే మూవీస్లోకి వెళ్ళారా? ఇక్కడ ఉన్నప్పుడే. ఓకే, అంటే ఎప్పుడైతే మనం లీడ్లో ఉంటామో ఆబ్వియస్లీ మనం రోజు కనిపిస్తుంటాం జనాలకు, కాబట్టి వాళ్ళకి మనల్ని చూసినప్పుడు ఒక ఐడియా వచ్చి పిలిపించడం, అట్లాగే ఐవ్ డన్ కపుల్ ఆఫ్ గుడ్ మూవీస్. కాకపోతే చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా మంచి డైరెక్టర్స్తో చేశాను. ఓకే, సో దానివల్ల నాకు కొంచెం అంటే అంత పేరు రాకపోయినా మూవీస్ నుంచి నాకు వచ్చిన పేరు ఏం లేదు పెద్దగా. ఎక్కువగా టెలివిజన్, ఎవ్రీబడి నోస్ మీ యాజ్ అ టెలివిజన్ స్టార్. సో తక్కువ మూవీస్ అయినా కూడా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఒక తృప్తి, అంతే. హీరోస్ అండి మంచు విష్ణు, మంచు మనోజ్ గారు ఇద్దరితో చేశారా? విష్ణు గారి సినిమాలో ఆయనతో నేను ప్రత్యక్షంగా చేయలేదు. ఓకే, మనోజ్ గారి సినిమాలో పోటుగాడు, ఎస్ ఎస్, యా. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ ఫర్ మీ వాజ్ రామ్ గోపాల్ వర్మ గారు అనుక్షణం. ఓకే, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అంటే నాకు ఐ హ్యావ్ అ క్రేజ్ టువర్డ్స్ హిమ్. సో ప్రత్యక్షంగా ఆయన సెట్లో చూడడం, ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయడం, ఆయన ఈ వాజ్ వెరీ కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే, దాదాపు 6 సీన్లు ఏమో ఉన్నాయి. ఓకే, అదే 6 సీన్లు మనం టెలివిజన్లో కానీ సినిమాల్లో కానీ, టెలివిజన్లో అయితే ఒక రోజులో చేసేస్తారు, లేదా 1.5 day. అదే ఒక కమర్షియల్ సినిమాలో అంటే 6 సీన్లు అనేవి 2 రోజులు 3 రోజులు చేస్తారు. ఓకే, వర్మ గారిది ఎట్లా ఉన్నిందంటే పొద్దున్న 9 గంటలకు వెళ్ళాం లొకేషన్కి, నేను, సనా గారు అండ్ ఆ విలన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ విలన్, ఆ అబ్బాయి విలన్కి అన్నయ్య క్యారెక్టర్ చేశాను. మేము మటుకే క్యారెక్టర్స్ ఇంట్లో వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కడ, మేకప్ ఎక్కడ అంటే చెప్పారు మేకప్ ఇక్కడ, ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కడ అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఏం లేదు, మేనేజరే వచ్చి ఏం టిఫిన్ తింటారని అడిగారు, చెప్పాను, రాసుకున్నాడు, వెళ్ళిపోయాడు, టిఫిన్ పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. బట్టలు కాస్ట్యూమ్స్ ఏవి అనేసి అంటే ఇవ్వండి డైరెక్టర్ చూపిస్తా అన్నాడు, కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి చూపించారు, ఆయన వర్మ గారు సెలెక్ట్ చేసి పంపించారు. ఇది కొంచెం నలిగిపోయి ఉంది భయ్యా, కాస్ట్యూమ్ అని పిలిస్తే ఇస్త్రీ చేయించుకుంటా అంటే, కాస్ట్యూమర్లు ఏం లేవండి మన దగ్గర అనేసి అన్నాడు. మరి ఎట్లా నలిగిపోయి ఉన్నాయి కదా అంటే, వర్మ గారిని అడుగుతానని చెప్పి తీసుకెళ్తే ఇంట్లోనే కదా నలిగిపోయి ఉండే, న్యాచురల్గా ఉంటుంది వేసేసుకోండి అన్నాడు. నాకు పిచ్చి ఎక్కిపోయింది. కూర్చున్నాము, లైట్లు లేరు, లైట్ మెన్లు లేరు, ప్రొడక్షన్ వాళ్ళు లేరు, హడావిడి లేదు, ఏమీ లేదు. కెమెరామెన్ను, ఆపరేటివ్ కెమెరామెన్ను, ఒక చిన్న ట్యూబ్ లైట్ అంతే, లొకేషన్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అంతే. ఒక చిన్న ట్యూబ్ లైట్తో, ఒక చిన్న కెమెరాతోటి, మామూలు కెనాన్ 5D కెమెరాతో లాంటి కెమెరాతోటి మొత్తం 6 సీన్లు 9 గంటలకు మొదలెడితే 11:45, 12 మధ్యలో ప్యాకప్. ఓకే, 12 o'clock ప్యాకప్ అయిపోయింది. దట్ వాజ్ ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఫర్ మీ ఎవర్ అనమాట.
పర్ఫెక్షనిస్ట్, అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది, దాన్ని బట్టి ఫాలో అయ్యి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే. అండ్ ఆ హాఫ్ డేలో కూడా 2 లాంగ్వేజ్లో షూట్ చేశాను నేను, తెలుగు హిందీ 2. ఇదే షార్ట్ తెలుగులో అయిపోయింది, మళ్ళీ అదే మూమెంట్ హిందీ డైలాగ్స్ తోటి, అంతే. నాకు హిందీ ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి రీటేక్ అనేది తీసుకోవాలి, అన్ని సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. సో అదొక్కటి మాత్రం ఎక్సైటింగ్ ప్రాజెక్ట్, వర్మతో వర్క్ చేశాను అని చెప్పి, అంటే ఇక నా దీనికి రెజ్యూమేకి ఒక వెయిట్ యాడ్ అయిన ఒక ఫీలింగ్ అనమాట, అంతే. ఇప్పుడు కౌశిక్ గారైనా మీరైనా వెరీ సీనియర్స్ మన సీరియల్ పరంగా వస్తే, అయితే ఒకానొక టైంలో మీకు కాల్ షీట్స్ 3-4 ఉన్నవి కూడా వాస్తవం, మీకు కానివ్వండి కౌశిక్ గారి కానివ్వండి. బట్ ఇప్పుడు మెయిన్ లీడ్స్ అంటే ఈ విలన్ మెయిన్స్ కూడా రాకపోవటానికి రీజన్ ఏంటంటారు? ఏం లేదంటే, ఒకటి కొత్త నీరు అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు వస్తూ ఉంటుంది, అది సహజం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటనేసి అంటే కొంచెం పరభాషా నటుల ఉనికి అనేది మన దగ్గర కొంచెం ఎక్కువ అయిపోయింది, వాళ్ళ ఇన్ఫ్లో ఎక్కువ అయిపోయింది అనమాట. ఐ డోంట్ నో వై. అంటే ముందు హీరోయిన్సే వచ్చేవాళ్ళు మనకి వేరే స్టేట్స్ నుంచి, కర్ణాటక కానీ, ముంబై నుంచి కానీ, చెన్నై నుంచి కానీ హీరోయిన్సే వచ్చేవాళ్ళు. అవును. అదేం దౌర్భాగ్యమో తెలియదు, ఈ మధ్య హీరోలు అక్కడి నుంచే వస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అక్కడి నుంచే వస్తున్నారు. హీరోయిన్లు అంటే ఓకే, ఐ అండర్స్టాండ్, మన తెలుగు ఫ్యామిలీస్లో ఒక ఆడపిల్లని ఇండస్ట్రీకి పంపించాలంటే, దో ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ సేఫ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు. ఓకే, ఫర్ అ ఉమెన్ చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ, ఐ డోంట్ సే నో. ఓకే, సేఫ్ ప్లాట్ఫామ్ అయినా కూడా చాలా మటుకు ఫ్యామిలీస్ అమ్మాయిలను పంపించాలి ఇండస్ట్రీలో కంటే కొంచెం హెజిటేట్ చేస్తారు. సో హీరోయిన్ల కొరత ఉన్నది మన దగ్గర తక్కువే అని చెప్పుకోవాలి. సో దానివల్ల వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారంటే ఓకే, ఇట్ ఈస్ అండర్స్టూడ్ అండ్ జస్టిఫైడ్. బట్ హీరోస్ మన దగ్గర ఎంతమంది అండి బాబు, మీరు వెళ్ళి చూడండి అసలు, పాపం ఎంతమంది కుర్రోళ్ళు మంచి హెల్దీ ఫిజిక్ తోటి, మంచి పర్ఫార్మెన్స్ తోటి, మంచి బిహేవియర్ తోటి, పాపం కుర్రోళ్ళు ఫోటోలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, పైరవీలు చేసుకుంటూనే ఉంటారు. పాపం వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ కూడా రావు, మంచి టాలెంటెడ్ కుర్రోళ్ళు మళ్ళీ. బట్ స్టిల్ వాళ్ళని కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకునే దౌర్భాగ్యం వచ్చేసింది. సరే హీరోలు అనుకుంటే మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచే రావడం మొదలుపెట్టారు. అదేం దౌర్భాగ్యమో మాకు అర్థం కాదు. సో దానివల్ల ఏమైపోయింది అనేసి అంటే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తన కెరియర్ని ఎలా చూసుకుంటాడంటేనండి, ఇప్పుడు నేనున్నాను, హీరోగా లాంచ్ అయ్యాను. ఓకే, హీరోగా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లీ ఇంకొక నెక్స్ట్ జానర్ ఒక విలన్గా చేయాలనుకుంటాను. ఓకే, లేకపోతే విలన్గా చేస్తూ కామెడియను, ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఒక అన్నయ్య క్యారెక్టర్స్, ఆ తర్వాత ఒక బావ క్యారెక్టర్స్, అట్లా అట్లా ఫైనల్గా మనకి ఒక 50-55 వచ్చేసరికి ఓ ఫాదర్ క్యారెక్టర్ చేయాలి అన్నట్టుగా మనం కెరియర్ గ్రాఫ్ అనుకుంటాం. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అనేసి అంటే, ఏదొస్తే చేసుకోవాల్సి వస్తుంది. మీరు చూస్తే చాలామంది ఆర్టిస్టులు, ఇప్పుడు కౌశిక్ కానీ, అనిల్ కానీ, ఇట్లాగ చాలామంది ఆర్టిస్టులు కూడా, దో దే ఆర్ వెరీ యంగ్ అండ్ దే మెయింటైన్ దెమ్సెల్వ్ వెరీ యంగ్ అండ్ నైస్, వాళ్ళు ఇప్పటికీ ఫాదర్ క్యారెక్టర్లు కూడా చేసేస్తున్నారు. ఎందుకనేసి అంటే బతకాలి, సంపాదించాలి, తప్పదు, ఏం చేస్తాం అది. సో ఈ చెడు సంస్కృతి నుంచి ఎప్పుడు బయటపడుతుందో తెలుగు ఇండస్ట్రీ తెలియదు, కానీ ఇది మాత్రం ఒక పెద్ద దౌర్భాగ్యం అనే చెప్పుకోవచ్చు. మాకు నిజంగా పరభాషా నటులు వచ్చినప్పటి నుంచి పెద్దగా వర్క్ నోటెడ్ ఆర్టిస్టులకు కూడా పెద్దగా లేదండి, అందరికీ వర్క్ తగ్గిపోయినాయి. చాలా సీనియర్ ఆర్టిస్టులకు కూడా యాక్చువల్గా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసున్నారు, నంది అవార్డు కూడా తీసుకొని ఉన్నారు, ఒక విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు, డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు, చాలా అప్స్ చూశారు కదా. అలాంటి టైంలో ఈవెన్ ప్రతి సీరియల్లో మనకి వేరే లాంగ్వేజ్ వాళ్ళే కనిపిస్తున్నారు, మెయిన్ లీడ్స్ ఎక్కువగా. ఈవెన్ మూవీస్ వదిలేసేయండి, ఈవెన్ సీరియల్స్లో సపోర్టివ్ రోల్స్ కూడా అక్కడి నుంచి తీసుకొని రావడానికి రీజన్ ఏంటి? మన దగ్గర ఆర్టిస్టులు లేరా? ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఎందుకు వచ్చిందో ఆ చెడు సంస్కృతి ఇక్కడ నాకు నిజంగా తెలియదండి, నిజంగా అర్థం కాదు. ఎందుకనేసి అంటే కంపారిటివ్లీ మనం బడ్జెట్స్ పరంగా చూసుకున్నా కూడా, ఇప్పుడు లోకల్ ఆర్టిస్ట్ కంటే కూడా మనం వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకున్న ఆర్టిస్ట్కి పేమెంట్లు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఎయిర్ ఫేర్స్ ఇవ్వాలి, ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళకి ఒక అకామిడేషన్ ఇవ్వాలి, ఓకే, వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టాలి, షూటింగ్ ఉన్నా లేకపోయినా భోజనం ఖర్చులు ఇవ్వాలి.
వాళ్ళకి అక్కడి నుంచి అసిస్టెంట్లు వస్తారు, ఆ అసిస్టెంట్కి పేమెంట్ ఇవ్వాలి, వాళ్ళ పర్సనల్ మేకప్ మ్యాన్ ఉంటే వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి, వాళ్ళ కాస్ట్యూమ్ అలవెన్సెస్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళు ఉండే హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కానీ ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి కానీ క్యాబ్ ఖర్చులు ఇవ్వాలి. ఇవన్నీ చిన్న చిన్నవే అయినా అది అక్యూములేట్ చేసుకుంటే ఆ అమౌంట్లోనే 2 ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఇవ్వచ్చు. అది పెద్ద బర్డెన్, ప్రతి ప్రొడ్యూసర్కి బర్డెనే అది. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తెలుగు వాళ్ళేనండి? దేవుడి దయ వల్ల డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇప్పటికీ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే, సో ఇంకా ఏమో మరి ఈ విశ్వ సంస్కృతి ఇలాగే పాకుతూ వెళ్తే ఇంకా వాళ్ళు కూడా బయట వాళ్ళు వస్తారేమో మనకు తెలియదు. ఒకానొక టైంలో మంచి ఫేజ్లో ఉన్నారు మీరు కెరీర్ పరంగా. డౌన్ అయిన తర్వాత ఏవైనా అవమానకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? అవును బాబోయ్, అసలు చాలా 1-2 అని కాదు. సో దాదాపు 3 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ చేసింది. దాదాపు 3 years ఒక్కరోజు వర్క్ కూడా లేకుండా, ఇంకా లిటరల్గా ఇంకా ఎవడైనా ఒక ఆపర్చునిటీ ఇస్తే ఓకే నాకు మళ్ళీ అదొక బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న ఒక ఆశతో నేను తెలిసిన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చేసింది. ఓకే, సో దాట్ వాజ్ లైక్ అ వెరీ టఫ్ థింగ్ అనమాట. ఆర్టిస్టులందరికీ ఇది సహజం, ఒక గ్యాప్ రావడం అనేది సహజం. ఆ గ్యాప్లో ఇట్లాంటి అవమానాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఓకే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వెరీ రఫ్ ఫేస్ అనమాట. ఆ టైంలో మనం నిలదొక్కుని కొంచెం క్రమశిక్షణగా ఉండి కొంచెం ధైర్యంగా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే ఏమైపోద్దంటే ఓ డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ పాడు చేసుకోవడమో, తాగుడికి అలవాటు అయిపోవడమో, ఓకే లేకపోతే ఆత్మహత్యలు చేసేసుకోవడమో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా చాలామంది ఆర్టిస్టులు దే కమిట్ సూసైడ్. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్సే ఉన్నాయి, ఉదయ్ కిరణ్ గారు లాంటి వాళ్ళు కూడా మనకి ఎగ్జాంపుల్సే. సో ఏంటనేసి అంటే ఇంకా బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ ఒకటేసారి గ్యాప్ వస్తే తట్టుకోలేడండి ఎప్పుడు కూడా. కళాకారుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడు జనాల్లో ఉండాలి, జనాలకు కనిపిస్తూ ఉండాలి. వాళ్ళ అప్రిసియేషన్సే వీడికి ఆక్సిజన్ డెఫినెట్గా. సో ఎవరైనా కనిపించి నువ్వు బాగా చేసావు అనేసి అంటే అది అలవాటు అయిపోయిన కాంప్లిమెంట్ అయినా దట్ ఈస్ అ కాంప్లిమెంట్ బై అల్టిమేట్లీ, రైట్? చాలా తృప్తినిస్తుంది అది. అలాంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమైంది ఈ మధ్య కనిపించడం లేదు, ఏమైంది ఈ మధ్య కనిపించడం లేదు అని 10 మంది అడిగితే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట లిటరల్గా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు ఇట్లాంటి టైంలో ఇండస్ట్రీ పరంగా మీకు సపోర్ట్గా ఎవరైనా నిలబడ్డారా? డెఫినెట్లీ ఉన్నారు. 1 or 2 people నా కొలీగ్స్. ఓకే, సో అందులో కౌశిక్ ప్రముఖంగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఇద్దరం ఒకటే ఏజ్, కెరియర్ కూడా ఆల్మోస్ట్ ఒకటేసారి స్టార్ట్ చేశాము. సో బావా అని పిలుచుకుంటుండే. వీ హ్యావ్ దట్ ఫ్యామిలీ ఇంటిమసీ. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ దే నో ఈచ్ అదర్, అట్లాగా ఒక ఫ్యామిలీ ర్యాపో ఉంది. బట్ స్టిల్ అట్లా కాకపోయినా కూడా కౌశిక్ అనేవాడు ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఓకే అందరూ మన అనుకుని ఫోన్ చేసే వ్యక్తుల్లో కౌశిక్ ఒకడు. ఓకే, అండ్ ఎప్పుడు కూడా తను నాకు ఒక మంచి మనోధైర్యాన్ని ఇచ్చాడు, ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. పాపం నాకు ఆపర్చునిటీస్ ఇప్పించడానికి ట్రై చేశాడు. సో అట్లాగా కౌశిక్ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఈవెన్ తన రఫ్ టైమ్స్లో కూడా నేను ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం మ్యూచువల్గా అది ఉన్నింది. ఓకే, సో కొంతమంది కొలీగ్స్ అట్లాగే ఇప్పుడు విజయరెడ్డి అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు, తను కానీ కొంతమంది నేను వర్క్ చేసిన వేరే ఆర్టిస్టులు కూడా పాపం వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో నాకు క్యారెక్టర్ ఇప్పించే ప్రయత్నం చేయడం కానీ అట్లాగే చేశారు. బట్ ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్కి చాలా ప్రాజెక్ట్ చేశారు కదా, దానికి సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయలేదా? యాక్చువల్గా ఏంటనేసి అంటే స్టార్డమ్ అనేది చాలా చిన్న ఏజ్లో వచ్చేసింది. అవును. ఓకే, ఆ చిన్న ఏజ్లో వచ్చేసరికి ఏమైపోయింది అనేసి అంటే మనకి కోరికలు ఉంటాయి. అవుట్ ఆఫ్ కాలేజ్ వచ్చిన తర్వాత ఈ కారు కొనుక్కుందాం, ఆ హాలిడేకి వెళ్దాం, ఈ బ్రాండ్ బట్టలు కొనుక్కుందాం. నాకు మొదటి నుంచి కూడా కార్లు పిచ్చి అనమాట. రైట్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్స్ టైమ్, మై గ్రాండ్ ఫాదర్ కానీ మా నాన్నగారికి కానీ నాకు కానీ కార్లు అంటే పిచ్చి. వీ హ్యావ్ అ గుడ్ కలెక్షన్ ఆఫ్ కార్స్ అనమాట. సో నాకు ప్రతి 6 నెలలకి ప్రతి 7 నెలలకి కారు మార్చేసే అలవాటు అనమాట. కొత్త కార్లు కొనుక్కోవాలి, తిరగాలి. అండ్ అప్పుడు నాకు వచ్చే బ్రేక్ అనేది చాలా తక్కువ, 2 రోజులు 3 రోజులు బ్రేక్ వచ్చేది మహా అయితే. ఆ వచ్చిన 2-3 రోజులు ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేసేయాలని చెప్పి ఇంటర్నేషనల్ హాలిడేస్కి వెళ్ళిపోవడం. అప్పటికప్పుడు మనం టికెట్లు కొనుక్కుంటే దే విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్.
అయినా కూడా వెనకాడేవాడిని కాదు. నేను ఎన్ని రోజులు కష్టపడ్డాయో నేను 2 రోజులైనా సుఖపడాలి. సో అది ఎంతైనా కానీ ఆ ప్యాకేజ్ కొనుక్కునేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అండ్ బ్రాండెడ్ బట్టలు ఒకటి, పర్ఫ్యూమ్స్ ఒకటి నాకు బాగా పిచ్చి, అండ్ తిండి నాకు బాగా పిచ్చి. ఓకే, సో బెంగళూరు లీలా ప్యాలెస్లో ఒక పర్టికులర్ డిష్ చాలా బాగుంది అనేసి అంటే మార్నింగ్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళి లంచ్ అక్కడ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి అంత పిచ్చి నాకు. ఐ డిడ్ దట్. వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చాను నేను. సో అంత పిచ్చి అనమాట నాకు. సో ఐఎమ్ వెరీ స్పెంత్రిఫ్. నేను బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటా. సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు నాకు. నేను ఈ రోజుకి కూడా ఒక గజం భూమి కొనుక్కోవాలి. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్, నేను మార్చినన్ని కార్లు కానీ, నేను బతికినంత లగ్జరియస్ లైఫ్ కానీ ప్రాబ్లీ ఎవరు ఇది చేసి ఉండరు. సో ఆ తృప్తి ఒకటి ఉంది చాలు. ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఏది చూసుకోలేదా? ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేశానండి. అంటే ఇన్నేళ్ల తర్వాత కొంచెం జ్ఞానోదయం అయ్యి నాకు ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉండాలి, కనీసం ఖర్చులకైనా ఎంతో కొంత మనం సంపాదించుకోవాలి అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ అన్ ఆల్టర్నేటివ్ కెరియర్, దట్ ఈస్ డబ్బింగ్. ఓకే. సో చాలా వెబ్ సిరీస్కి అండ్ హాలీవుడ్ డబ్డ్ తెలుగు మూవీస్కి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, హాట్స్టార్, ఎంఎక్స్ ప్లేయరు, ఇట్లాంటి మంచి మంచి ఓటీటీస్లో మంచి లీడ్ క్యారెక్టర్స్కి నేను డబ్బింగ్ చెప్తున్నాను. ఏవి చెప్పారండి? ఇప్పుడు మేట్రిక్స్ అని ఒకటి వచ్చింది కొత్త మూవీ. మేట్రిక్స్లో మెయిన్ విలన్కి నేనే చెప్పాను. అండ్ ఫ్యామిలీ మ్యాన్ 2లో ఒక సైకాట్రిస్ట్ క్యారెక్టర్కి నేను చెప్పాను. అండ్ తమిళ్ హీరోయిన్ స్నేహ గారి హస్బెండ్ ప్రసన్న, ఆయనకి తెలుగులో డబ్బింగ్ నేనే చెప్తాను. రణ్వీర్ షోరేకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్తాను. అండ్ రణ్ విజయ్కి తెలుగులో డబ్బింగ్ నేనే చెప్తాను. సో ఇట్లాగా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్కి, తమిళ యాక్టర్స్కి, హాలీవుడ్లో కొంతమంది యాక్టర్స్కి నేనే తెలుగు వాయిస్ ఇస్తాను. ఆబ్వియస్లీ ఫీమేల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు చాలా మంది వెంటపడి ఉంటారు, చేయకూడనివి చేసి ఉంటారు. జనరల్గా మీరు మీ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయా ప్రపోజల్స్? ఒకటేంటంటేనండి, నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. మొదటి నుంచి కూడా ఆమె క్యాసనోవా. ఓకే, ఐ ఫ్లర్ట్ అరౌండ్ అ లాట్. అబద్ధం చెప్పడం ఎందుకు, ఎవ్రీబడి నోస్ ఇట్. సో ఐ యూస్ టు ఫ్లర్ట్ అరౌండ్ అ లాట్, బట్ ఇండస్ట్రీ వాళ్ళతో ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ నేను ఎప్పుడు మెయింటైన్ చేశాను. ఎంత మహా ఆర్టిస్టులతో నేను వర్క్ చేస్తున్నాను బై గాడ్స్ గ్రేస్, బట్ ఎప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వరకు నేను రానివ్వలేదు. అండ్ వచ్చినా కూడా అవతల నుంచి ప్రపోజల్స్ దాన్ని ఒక జోక్ కింద నేను డైవర్ట్ చేశాను తప్ప ఇండస్ట్రీలో లేదు. బయట ఐఎమ్ ఫుల్ ఆన్ చిల్లింగ్ అవుట్ అనమాట. ఐఎమ్ రెగ్యులర్ పార్టీ ఫ్రీక్. నాకు మ్యూజిక్ ఇష్టం, నాకు పార్టీలకు వెళ్ళడం ఇష్టం బాగా. సో అట్లీస్ట్ వన్స్ అ వీక్ నేను పక్కా పార్టీ చేసుకుంటా. నా దగ్గర డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డ్కి ఎక్కువనైనా వెళ్తాను తప్ప పార్టీ చేయడం మాత్రం ఆపను. ఇట్ ఈస్ మై బూస్ట్ అనమాట లైఫ్లో. ఓకే, సో ఐ ఆల్వేస్ హ్యాడ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. ఐ యూస్ టు చిల్ అవుట్ అండ్ హ్యావ్ ఫన్. బట్ వాళ్ళంతా కూడా బయట వాళ్ళే తప్ప ఇండస్ట్రీ వాళ్ళు కాదు. మీకు కూడా ఎవరు ప్రపోజల్స్ లేవా? అంటే మీరు చేయటం కాదు, వేరే వాళ్ళు వచ్చి మీకు చెప్పటం? లక్కీగా ఏంటనేసి అంటే ముందు నుంచి వచ్చే ప్రపోజల్సే నాకు కాలేజ్ టైం నుంచి ఎక్కువ. కాలేజ్ ఏంది, స్కూల్ ఐ థింక్ 10th స్టార్ట్ అయింది. 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడే స్టార్ట్ అయింది. సో అప్పుడు ఇట్లా లేని అంటే ఆబ్వియస్లీ మనం వెన్ వీఆర్ మచ్ యంగర్ మనం ఇంకా బాగుంటాం కాబట్టి అప్పుడు నాకు మీసాలు గడ్డాలు కూడా 27-28 ఇయర్స్ వరకు కూడా నాకు ప్రాపర్గా మీసాలు గడ్డాలు కూడా లేవు. సో మేకప్ కూడా వద్దనే వాళ్ళు అనమాట. లిటరల్గా ఐ హ్యాడ్ అ బేబీ కైండ్ ఆఫ్ అ ఫేస్ అండ్ స్కిన్. సో ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ లిటిల్ అట్రాక్టివ్ టు లుక్, మనం చూడడానికి కొంచెం బాగుంటే ఆపోజిట్ నుంచే మనకి ప్రపోజల్స్ అనేవి వస్తాయి. సో లక్కీగా నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ నేను హిట్ చేసిన వాళ్ళు కానీ చాలా తక్కువ. ముందు నుంచి వచ్చేవే ఎక్కువ ఉండేవి బై గాడ్స్ గ్రేస్. మ్యారేజ్ అదేం లేదండి? లేదు, చేసుకోలేదండి నేను. ఐఎమ్ హ్యాపీ సింగిల్. సో ఇలానే ఉండిపోతారు. అలానే మీ ప్రమేయం లేకుండా, మీది ఏ తప్పు లేకుండా మిమ్మల్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అపార్థం చేసుకున్నాను, అపార్థం క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకనేసి అంటే మనకి ఆ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా కొంతమందికి ప్రొఫెషనల్ రైవలరీ అనేది కొంతమందికి ఉంటుంది లోపల. అంటే వాళ్ళకి మనకి పర్సనల్గా, ఇప్పుడు మీకు నాకు పర్సనల్గా ఏమి ఉండకపోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఎదుటివాడు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వం మీలోనూ నాలోనూ ఉండొచ్చు కదా. మీ దగ్గర లేనిది నా దగ్గర ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కొంచెం ఈర్ష్య అనేది ఉంటుంది.
ఓకే. సో ఆ ఈర్ష్యతోటి కొంచెము లైక్ యూనో ఒక క్యారెక్టర్కి నేను ఓకే అయినా కూడా అయ్యి బాబా చాలా బిజీ, లేకపోతే లొకేషన్స్లో ఏదో ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, టైంకి రావడను, లేకపోతే బిజీ ఫ్రీ అని చెప్పే ప్రాజెక్ట్ కమిట్ అయిపోయి తర్వాత డేట్లు ఇవ్వడం ఇష్టం అని చెప్పి కో ఆర్టిస్టులు కొంతమంది చెప్పి మనకి ఆ అవకాశం రాకుండా చేసిన సందర్భాలు కోకొల్లలు. ఓకే. సో అట్లాంటప్పుడు మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు లొకేషన్కి వెళ్తే 30-40 మంది ఉంటారు. అవును. మీరు మాట్లాడుకునేటప్పుడు కనీసం 10 మంది అయినా వినుంటారు కదా. మీరు నా గురించి చెడుగా చెప్తున్నప్పుడు ఎవరికైనా 10 మంది అయినా వినుంటారు. ఆ 10 మందిలో ఒక్కడు నా శ్రేయోభిలాష్ ఉంటాడు కదా. సో అలాంటి వాళ్ళ ద్వారా తెలిసి అరే పలానా ఆర్టిస్టు ఇట్లాగా అన్నాడు, ఏమో అయినా అసలు డేట్లు పరంగా చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, అది ఇది టైంకి రాడు, అది ఇది అని చెప్పి అన్నాడు. నువ్వేమో ఖాళీగా ఉన్నావు అని చెప్పారేంటి మావా అంటే, నిజంగానే ఖాళీగా ఉన్నాను రా బాబు, వాడు ఎందుకు అలా చెప్పాడు అనేసి అంటే ఏమో. ఓకే. సో అట్లా కొంచెం బ్యాక్ స్టాబింగ్ అనేది కూడా మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉంటారు అని చెప్తారు కానీ నేమ్స్ మాత్రం చెప్పరు. ఎందుకండి ఇప్పుడు వాళ్ళ వల్ల మనకి జరిగిన పెద్ద ఇబ్బంది అని, ఇప్పుడు నేను చచ్చిపోయే స్టేజ్కి వచ్చేంత డ్యామేజ్ అయితే వాళ్ళు నాకు చేయలేదు. ప్రాబ్లీ ఆ మూమెంట్లో నా పొట్టగొట్టుంటారు, దానివల్ల నాకు లైఫ్లో ఏం ఇంపాక్ట్ కాలేదు అనేసి అంటే డెఫినెట్గా నేను అప్పుడు కొంచెం మంచి స్టేజ్లో ఉన్నట్టే కదా. అవును. నేను మరీ కడుపు మాడి ఉన్న స్టేజ్లో ఎవరైతే కడుపు కొడతారో అది జీవితాంతం గుర్తుంటుంది మనకి. అట్లా కూడా జరిగినాయి కొంతమంది. అట్లా కూడా నేను బాగా లో స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. కాకపోతే ఏంటనేసి అంటే ఇంకా ఐ జస్ట్ వెయిట్ ఫర్ ద టైం అనమాట. వరల్డ్ ఇస్ అ కర్మ అండి, కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మీరు నాకు అన్యాయం చేస్తే మీకు ఇంకొక అన్యాయం చేస్తారు తప్పకుండా. అండ్ మీరు అన్యాయం అయిపోతున్న రోజు, ఆ రోజు లక్కీగా నేను ఉండొచ్చు ముందు అది ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఏమే ఆ రోజు నన్ను ఇట్లా అన్నావు చూసావా, దేవుడికి చూపించాడని సంతోషపడి సునకానందంతో పక్కకి వెళ్ళొచ్చు నేను. దట్ విల్ హ్యాపెన్. సో ఐ లీవ్ ఇట్ ఆన్ గాడ్, ఐ లీవ్ ఇట్ ఫర్ కర్మ. అండ్ అలానే మీకు రెమ్యునరేషన్ పరంగా వర్క్ చేయించుకొని మీరు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. ఉన్నాయి. కాకపోతే ఏంటనేసి అంటే ఇంకా కసిగా వెళ్ళి వాళ్ళని పట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేసి మ్యాక్సిమం ఎంతైతే డిరైవ్ చేయొచ్చో అంత చేశాను. ఎందుకనేసి అంటే మీకు ప్రాబ్లీ ఒకసారి లొకేషన్కి వస్తే తెలుస్తుంది ఎవరికైనా కూడా. అందరు అనుకుంటారు ఆర్టిస్టులు చాలా ఈజీగా సంపాదించుకుంటారని. పొద్దున్న 5:30కి లేచి కాస్ట్యూమ్లు అన్నీ సెట్ చేసుకొని హడావిడిగా బయలుదేరి 6:30 కల్లా ఇల్లు దాటేయాలి, 7:30 కల్లా లొకేషన్లో ఉండాలి. వెళ్ళగానే ముందు మేకప్ చేసుకొని ఆ సీన్లు ఏవో ఉన్నాయి సీన్ పేపర్లు అన్నీ తెచ్చుకొని అవి చదువుకొని టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి, లేదంటే 8 గంటలకు ఫస్ట్ షాట్లో ఉంటాం. అప్పటి నుంచి రాత్రి 9, 10, 11 ఎప్పుడు ప్యాకప్ అయినా కూడా ఆ ప్యాకప్ అయ్యేంత వరకు కూడా మనం నిల్చునే వర్క్ చేయాలి. మీరు ఏ సీరియల్ అయినా చూడండి, సోఫాల్లో కూర్చొని మాట్లాడుకునే సీన్లు చాలా తక్కువ. అవును. నిలబడి మాట్లాడుకునేవి ఎక్కువ. మీరు చూసేది కాసేపే, అక్కడ షూట్ చేసేది గంటల్లో చేస్తారు కదా. ఎవరో ఒకరు డైలాగో టెక్నికల్ దీంతోటో రీటేక్లు అనేవి అవుతూనే ఉంటాయి. ఆ సీన్ అయినంతసేపు మనం నిల్చొనే ఉండాలా. ఎంత ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. అంత కష్టపడి మనం సంపాదించినప్పుడు ఒకడు మన శ్రమ దోచుకుని నా దగ్గర లేవు, నేను ఇవ్వను, తర్వాత ఇస్తా, తర్వాత చూద్దాము, ఈ చెక్ పెట్టుకో, ఉన్నప్పుడు చెప్తా, డేట్ వేసుకొని బ్యాంకులో వేసుకో, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం కాలుద్ది. కష్టపడి పని చేశాం కాబట్టి. సో నేనైతే కళాఖండిగా వసూలు చేసుకున్నాను. అసలు నిర్దాక్షిణ్యంగా నాకు తెలియదు, లేదు లాస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, చేయకుండా ఉండాల్సిన ప్రాజెక్టు. నా అవగాహన లేనప్పుడు ఎవడు చేయమన్నాను నేను. నా కష్టం ఉంది నీ ప్రాజెక్ట్లో, నాకు ఇవ్వాల్సిన బాధ్యత నీది, ఇవ్వు, అంతే. ఓకే. సో అట్లాగా రెమ్యునరేషన్ విషయంలో చాలామంది ఆర్టిస్టులు కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కౌన్సిల్, ఒక కొన్ని సంఘాలు అనేవి ఉంటాయి. అవునండి. ఇప్పుడు ఆర్టిస్టులకి కానివ్వండి అట్లా. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి సంబంధించి సీరియల్ ఆర్టిస్టులకి, మామూలుగా మూవీ ఆర్టిస్టులు అంటే ఉంది, సీరియల్ ఆర్టిస్టులకి సంబంధించిన సపరేట్ ఒక సంఘం అనేది ఉందండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అని దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంది. ఓకే. మరి అది దానికి ఎవరున్నారండి ప్రెసిడెంట్? ఇప్పుడు వినోద్ బాలా గారు అని ఆయనే ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయనే. అంటే ముందు అచ్యుత్ గారు ఉండేవారు, ఆయన కాలం చేసిన తర్వాత ఆయన వినోద్ బాలా గారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఓకే. మరి ఆ కమిటీ సైడ్ నుంచి మన తెలుగు వాళ్ళకి కంపల్సరీ వర్క్ అనేది ఉండాలి అనేది ఏమీ లేదా? వాళ్ళు చేశారు, ప్రయత్నాలు చేశారు, వాళ్ళు కూడా నిరాహార దీక్షలు చేశారు,
అవి చేశారు ఇవి చేశారు, అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంటే స్టేట్ బైఫికేట్ అవ్వడానికి ముందు కూడా కూర్చొని ధర్నా చౌక్ దగ్గర అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, అన్నీ చేశారు, కానీ అవి సఫలీకృతం కాలేదు. అంటే మేబీ దానికి ఇంకా చిత్తశుద్ధితో ఇంకొంచెం ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిందేమో. అది ఎవరికి పెద్దగా దాని గురించి అంటే ఎట్లా వెళ్ళాలి, ఏం చేస్తే అది సఫలీకృతం అవుతుంది అనేది ఒక ఐడియా లేకపోవడం ఒక విషయం అయితే, కసి అనేది అందరికీ ఉండాలి, కడుపు మంట అనేది అందరికీ రావాలి, ఎందుకంటే అందరి సమస్య కాబట్టి. ఒక మాబ్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేసి అంటే ఎప్పుడు కూడా ఎదుటోని ముందు దోసి మనం వెనక నిల్చున్నాం అనే సైకాలజీ చాలామంది, మనలో చాలామందికి. మనం కూడా చాలా విషయాల్లో ఆడు మాట్లాడుతున్నాడు కదా మనం ఎందుకులే వెనక నిల్చొని చూస్తుందో అయితే అయింది అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. ప్రతి మనిషి స్వార్థపరుడేగా. సో అట్లాగే ఏమైపోయింది అనేసి అంటే కొంతమందే ఆ సమస్య గురించి పోరాడడం, దాని గురించి ఫ్రీక్వెంట్గా కలిసి ఒక ప్రణాళిక రచించుకోవడం, ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడడం, అలా కొంతమందే చేశారు. అందరూ సహకరించలేదు, దానివల్ల కాలేదు. ఎవరికి వాళ్ళకి భయం అన్నమాట. అంటే ఒక వ్యవస్థ గురించి మాట్లాడితే ఆ వ్యవస్థలో ఎక్కడ మన పేరు పాడైపోద్దో, వాళ్ళు తీసే నెక్స్ట్ ప్రాజెక్టులు ఎక్కడ మనల్ని తీసుకోరో అన్న ఒక ఇన్సెక్యూరిటీ. నేను అది కూడా తప్పుపట్టను, ఎందుకంటే ఒక కళాకారుడికి వచ్చే ఆపర్చునిటీస్ చాలా తక్కువ. దీన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది. సో ఇంకా వాడు ఎందుకు 10 మందిలో చెడవ్వాలనుకుంటాడు? సో అందుకనే దేర్ లైజ్ ద ప్రాబ్లం. సో అదొక తీరని సమస్య అనే చెప్పుకోవాలి ఇంకంతే. 20 years బ్యాక్ ఇండస్ట్రీ చూశారు టెలివిజన్లో, ఇప్పుడు చేస్తున్నారు, డిఫరెన్స్ ఏముందండి? ముందు డైరెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి ఇండస్ట్రీలో. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర శిష్యులుగా చేసి వచ్చిన వాళ్ళు, అండ్ ఒక క్రమశిక్షణ మెయింటైన్ చేసుకున్నారు. డైరెక్టర్ అనేసి అంటే ఆర్టిస్టులకు ఒక భయం ఉండేది, వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా మేము చేసేవాళ్ళం, మాకు ఒక స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే, సో ఒక గురు శిష్యుల బంధంలాగా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటనేసి అంటే డైరెక్టర్స్కి ఇంతకుముందు ఉన్నంత ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది అనేసి అంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, అన్ని ఛానల్స్ కూడా కార్పొరేటైజ్ అయిన తర్వాత, దట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హైరార్కీస్. ఇంతకుముందు ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, వాళ్ళిద్దరే ఒక ప్రాజెక్ట్కి హెడ్. వాళ్ళ ప్రొడ్యూసర్ నో అంటే నో, డైరెక్టర్ నో అంటే నో, మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైపోయింది అనేసి అంటే కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చేసరికి డిఫరెంట్ హైరార్కీస్ వచ్చేసినాయి. సో చేసే ప్రతి దాంట్లో కూడా ఒక ఛానల్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండడము, అందరు ఒక గ్రూప్గా డిస్కస్ చేసుకొని స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ముందుకు తీసుకెళ్ళడము. సో అట్లాగా ఇదంతా కూడా ఏంటంటే ఒక వ్యవస్థ అయిపోవడంతో ఇప్పుడు అందరి పవర్స్ కూడా కొంచెం మినిమైజ్ అయిపోయినాయి. నేను విన్నది ఏంటంటే ఇంతకుముందు సీరియల్స్ కంప్లీట్ సీరియల్ స్టోరీ కానివ్వండి, ఆ డే ఎపిసోడ్స్కి సంబంధించి కానివ్వండి, ముందే ప్లానింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అప్పటికప్పుడే ఆటోమేటిక్గా సీన్స్ మారిపోవటం, అంటే బయట కాంపిటీషన్ని బీట్ చేయాలన్నా ఎందుకు అలా జరుగుతుంది? స్టోరీ చేంజెస్ కూడా అయిపోతున్నాయి అని విన్నాను. ముందు ఎట్లా ఉండేదండి అంటేనండి వ్యవస్థ కొంచెం కమర్షియల్గా ₹1 తక్కువ వచ్చినా కూడా, కొంచెం టీఆర్పీ తగ్గినా కూడా, కథ ఇలా తీసుకెళ్తే ఇవాళ కాకపోతే రేపైనా ఒక టీఆర్పీ వస్తుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసే పొజిషన్ ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్ అండ్ మనకంతా కూడా దీని మీద వెళ్తుంది కదా, ఏది డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ SEO కానీ, ఈ పారామీటర్స్ ప్రకారంగా మనం అన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కథలో గదిలో అంతా కూడా. సో బయట జరిగిన సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు ఎయిర్లో ఉన్న కథని ఇలా మార్చుకుంటే కానీ మనకి టీఆర్పీ రాదు అని చెప్పి మొత్తం ఆ టీమ్స్ అంతా రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డీపర్ ఇంటిగ్రసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే కథ తొందరగా ఫైనలైజ్ అవ్వటం లేదు, షూటింగ్ డేట్స్ చెప్పేస్తారు, రేపు ఏం సీన్లు ఉన్నాయనేది ఇవాళ రాత్రికి కానీ తెలియదు. అదే ముందు అనుకోండి, షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల ముందే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండేది డైరెక్టర్ చేతిలో. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, ఎప్పటికప్పుడు వండి వడ్డించడమే.
సో అది ఒక ఇబ్బంది అయిపోయింది. ఓకే. దానివల్ల కొంచెం డేట్ల పరంగా అవి ఇవి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి కొంచెం కష్టం. కాకపోతే ఇంకా మనం వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో కదండి. ఇంతకుముందు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. మీకు సెట్లో ఏ డైరెక్టర్ అయినా మీ పైన గట్టిగా అరవటం లాంటివి జరిగినాయా? దేవుడి దయవల్ల ఇప్పటివరకు అయితే లేదు. కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ అంటే కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ కొంచెం వయసు పైబడినప్పుడు కొంచెం వాళ్ళకి ఆ వయసుతో వచ్చే చాదస్తాలు ఉంటాయి, ఆ కోపం ఉంటుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఒకటేంటంటే మా ఇండస్ట్రీలో బ్యూటీ ఏంటనేసి అంటే వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అలాట్. సో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ అట్లా ఒక ఫ్రస్ట్రేటెడ్ లెవెల్ వచ్చి లైక్ తిట్టాలనుకున్నా కూడా కామన్గా తిట్టేయడం కానీ, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని అంటే వాళ్ళ టీం మెంబర్స్ని తిట్టడం కానీ, అలా ఇండైరెక్ట్గా తిట్టడమే తప్ప డైరెక్ట్ తిట్టడాలని ఏ డైరెక్టర్ కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే మీకు కాంబినేషన్ ఉంటుంది కదండి. లైక్ ఎప్పుడైనా ఈ ఎంటైర్ జర్నీలో ఎవరితో అయినా పర్టికులర్ పర్సన్తో చేయడానికి భయం వేసిందా? భయం అంటే మనల్ని డామినేట్ చేస్తారు, లేదంటే డైలాగ్ మార్చి చెప్పేస్తుంటారు కొంతమంది డామినేట్ చేయాలని అయితే చూస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ మనకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరిగిపోతుంటుంది, మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి. ఓకే, సో మనం ఏంటంటే ముందే ఇంకా గేరప్ అయిపోయి ఉంటాం అనమాట, స్పాంటేనియస్గా వెళ్ళిపోతూ ఉంటాం ఆ కౌంటర్కి కౌంటరు. అట్లాగా కొంతమందితో అది ఎన్కౌంటర్ చేయొచ్చు మనము. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నన్ను ఒక ఆర్టిస్ట్గా నన్ను పాలిష్ చేసుకోవడానికి క్రియేట్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే, నా ఫస్ట్ ప్రాజెక్ట్ స్వాతియే. నర్రా వెంకటేశ్వరరావు గారని ఒక ఆర్టిస్ట్, ఆయన కాలం చేశారు, ఇప్పుడు లేరు, చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఆయన చాలా సినిమాల్లో చేశారు. ఆయన ఆ సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నారనమాట. ఆయన కాంబినేషన్ నాకు వర్క్, ఆయన హాఫ్ డేనే ఇచ్చారు, మిగతా హాఫ్ డే నుంచి ఆయన సినిమాకి వెళ్ళిపోవాలి. నేను అప్పుడు కొత్త, టేకుల మీద టేకులు తీసుకుంటున్నా, ఆయన అక్కడ ఇరిటేట్ అవుతున్నాడు. అండ్ నాకేమో అవన్నీ పట్టంలో, నేను కొత్త కదా ఇండస్ట్రీకి, లైక్ ఫ్రెషర్ అవుట్ ఆఫ్ కాలేజ్, వాళ్ళు ఫీల్ అవుతారని ఇట్లా ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. నా పాటికి నేను ఆ షార్ట్ మధ్యలో నవ్వేయడం చేయడం అంతా చిన్నపిల్లలాగే ఐ వాజ్ బిహేవింగ్. ఆయనకు కోపం వచ్చేసి నన్ను ఏమీ అనలేక డైరెక్టర్ గారికి ఏం చెప్పారంటే, ఒక కాఫీ తాగుతాను, తలపోటు వచ్చింది, ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అన్నాను. సరే అని చెప్పి ఇంకా బ్రేక్ తీసుకున్నా. నేను నా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా, నా ఆపోజిట్ రూమే అయింది. ఆయన గొంతు ఎట్లుంటుందంటే నర్రా వెంకటేశ్వరరావు గారిది, ఆయన మామూలుగా మాట్లాడితేనే అరిచినట్టు ఉంటుంది, అంత పెద్ద గొంతు, అంటే మంచి లంగ్ పవర్ ఆయనకి. సో ఆయన రూమ్లోకి డైరెక్టర్ని పిలిపించుకుని ఆయన్ని తిడుతున్నాడు అనమాట. ఎక్కడెక్కడి నుంచి ఏరు తీసుకొస్తారు ఇట్లాంటి కురనాయలని అంతా, వీళ్ళకి బిహేవియర్ తెలీదు, ఒక ప్రొఫెషనలిజం లేదు, వాడికి ఒక డైలాగ్ సరిగ్గా చెప్పడం రావటం లేదు, ఒక మూమెంట్ సరిగ్గా చేయటం రావటం లేదు, మా టైం ఎందుకు దొరుకుతారు ఇక్కడ, నాకు మధ్యాహ్నం సినిమా ఉంది, నాకు అనవసరం మీ సీన్లు అవుతాయో లేదో, నేను 1 గంటకు లంచ్ టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, ఆలోపు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు, నేను ఏం చేయలేను అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. సో ఆయన ఎప్పుడైతే ఈ కొత్త నకుడికి వీళ్ళకి ప్రొఫెషనలిజం ఉండదు, ఈ కూరగాళ్ళకి అది ఇదని మాట్లాడి వాడికి డైలాగ్ చెప్పడం రావటం లేదు, మూమెంట్ చేయడం రావటం లేదు, ఇవన్నీ ఎప్పుడైతే నేను వెన్ ఐ ఓవర్హర్డ్ ఇట్, చాలా అఫెండ్ అయిపోయాను అనమాట. ఎందుకనేసి అంటే ఇంట్లో కూడా నన్ను ఏమీ అనరు. సో ఒకటేసారి నన్ను ఒక మనిషి ఒక మాట అన్నాడు అనేసరికి నేను అది తీసుకోలేకపోయాను అనమాట, చాలా మనస్తాపం చెందా ఆ రోజు. సో ఇంకా కార్లోకి వెళ్ళి కూర్చొని నేను ఏడ్చేసాను అనమాట, ఏడ్చుకుంటూనే ఐ డ్రోవ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా డిప్రెస్ ఫీల్ అయిపోయి ఇంకా నాలో నేనే ఇంకా సరే ఎట్లాగైనా కానీ ఈయనకన్నా మంచి యాక్టర్ అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒక రోజు, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్ దట్ ఐఎమ్ అ గుడ్ యాక్టర్, వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్ అని చెప్పి నేను ఆత్మవిమర్శ చేసుకుని అప్పటి నుంచి ఏం చేసేవాడిని అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఇంతకుముందు స్క్రిప్ట్ అనేది 15 రోజుల ముందే వచ్చేసేది. సో నేను షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి ముందే స్క్రిప్ట్ మొత్తం జెరాక్స్ కాపీలు తీసుకొని ఇంటి దగ్గర తెచ్చుకొని అద్దం ముందు అవన్నీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ అన్నీ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అట్లాగా నేను ఒక యాక్టర్గా నన్ను నేను బాగా పాలిష్ చేసుకున్నా. తర్వాత బై ది ఎండ్ ఆఫ్ దట్ ఇయర్ ఆ ప్రాజెక్టు అయిపోవచ్చే టైంకి
నాకు బెస్ట్ హీరో అవార్డు తీసుకున్నాను అనమాట దానికి, ఓకే, ఆ పర్టికులర్ సీరియల్కి. సో దానికి ఆయనకు కూడా ఒక అవార్డు వచ్చింది, ఆయన కూడా వచ్చారు. ఓకే. సో నేను అవార్డు తీసుకునేటప్పుడు కింద ఆయన కూర్చుని, అప్పటికే ఆయనకు ఒక మంచి ర్యాపో ఏర్పడిపోయింది, కలిసి వర్క్ చేశాం కాబట్టి. ఆయన కింద కూర్చొని నేను అవార్డు తీసుకునేటప్పుడు ఆయన చప్పట్లు కొట్టడం అనేది నాకు అసలు బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చింది. నేను వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి, సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఆ రోజు నన్ను ఇట్లా తిట్టారు, ఓకే, మీరు తిట్టడం వల్లే నేను కొంచెం పౌరుషం తెచ్చుకొని ఇట్లా చేసుకొని వచ్చాం అది ఇది అంటే, ఆయన చెప్పాడు మా సీనియర్లు కూడా ఒకప్పుడు మమ్మల్ని ఇట్లాగే ఇది చేసిన వాళ్ళే, సో అక్కడి నుంచి మేము కూడా డెవలప్ అయ్యాము. సో నువ్వు కూడా యూ కంటిన్యూ దిస్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఎవరైనా కానీ దక్క ముక్కిలు తినే కష్టపడే పైకి వస్తారు అబ్బాయి, ఏం కాదు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అన్నారు. సో దట్ వాజ్ వన్ గుడ్ థింగ్. ఒక బిటర్ ఎక్స్పీరియన్స్, దాని నుంచి వచ్చిన ఒక మంచి మార్పు. ఎప్పుడైనా సెట్లో ఆల్రెడీ పర్సనల్ ప్రాబ్లం వల్ల లేదా వేరే ఏదన్నా ప్రాబ్లం వల్ల మూడ్ ఆఫ్లో ఉండి యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? చాలాసార్లు. ఓకే, చాలాసార్లు కొంచెం డిఫరెన్సెస్ ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్త్ ఏదో బాగాలేదు, లైక్ మా మదర్ హాస్పిటలైజ్ అయి ఉన్నప్పుడు కూడా, వన్ షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్, నేను షూటింగ్ చేయాలి, ఎందుకంటే టెలికాస్ట్కి ఎపిసోడ్ లేవు, నేను షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసామంటే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చి తెల్లవారుజామున 3 గంటల వరకు మా అమ్మని చూసుకుని, ఓకే, ఒక గంటన్నర పడుకొని మళ్ళీ 5:30కి కార్ రెడీగా ఉండేది కిమ్స్ హాస్పిటల్లో, వెళ్ళి మళ్ళీ కార్ ఎక్కి ఫిల్మ్ సిటీ వెళ్ళేంత వరకు కార్లో పడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుని, మళ్ళీ రోజంతా ఆమె హెల్త్ కండిషన్ గురించి వాళ్ళు మనకి ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు కదా. మా చెల్లి చిన్నది, ఓకే, నాన్నగారు యూస్ టు బీ బిజీ విత్ దిస్ వర్క్. సో ఎక్కువగా నేనే చూసుకుంటాను అనమాట, ఇంట్లో వాళ్ళ హెల్త్ ఏదన్నా కానీ నేనే చూసుకుంటాను. సో ఇంకా ఆ కాల్స్ అన్నీ నాకు వస్తూ ఉండేవి, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి, ఏమన్నా టెస్ట్ రిపోర్ట్స్ ఏమన్నా కొంచెం తేడాగా వచ్చినాయి, నెక్స్ట్ ఇది చేయాలి అది చేయాలని చెప్పినప్పుడు మనకు ఆ మూమెంట్ మనం బాగా డిస్టర్బ్ అయిపోతాం. కాకపోతే ఒకటేంటనేసి అంటే యాజ్ అ ట్రూ ప్రొఫెషనల్ మనం ఆ మూడ్ స్వింగ్స్ని మన వర్క్లో చూపించుకోవడానికి లేదు. ఏ వర్క్లో అయినా చూపించవచ్చు, బట్ దీనిలో ఇక్కడ చూపించడానికి లేదు కదా. మనము ఎంత హార్డ్షిప్స్ నుంచి వెళ్తున్నా కానీ అక్కడ కామెడీ సీన్ వస్తే మనం నవ్వించాలి, తప్పదు. సో అట్లా చాలా సిచ్యువేషన్స్లో అయినాయి కూడా. అండ్ ఒకసారి ఏమైందంటే మా మదరు ఊరు వెళ్ళారు, అక్కడ మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి కొని దాన్ని మాడిఫై చేసి రెంట్కి ఇద్దామని వెళ్ళారు. వెళ్ళి తను ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేస్తున్నప్పుడు, ఆ రోజే ఇంటి గృహప్రవేశం, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నప్పుడు ఆ చల్ల గాలికి దానికిను ఆస్తమా అటాక్ వచ్చి ఆవిడ పడిపోయారు. పడిపోతే చుట్టాలు పట్టుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు. దట్ వాజ్ అ కార్పొరేట్ హాస్పిటల్. ఆస్తమా ఉంది అనేది డయాగ్నోస్ చేయకుండా అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే హార్ట్ ప్రాబ్లం ఆవిడ, అందుకే కొలాప్స్ అయిపోయారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, మీరు అర్జెంటుగా రండి, ఒక 3 lakhs అరేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి, వీ విల్ డూ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అది అనేసి అన్నారు. నేను ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేస్తున్నా. ఎప్పుడైతే అన్నారో సీరియస్గా ఉంది, ఐసీయూలో ఉంది అని చెప్పి అన్నారో, ఇంకా తెలియకుండానే కింద నుంచి పై వరకు వణుకొచ్చేసి చెమటలు పట్టేసి ఏడుపు మొదలెట్టేశాను అనమాట. మొదలు పెట్టేసాను. ఐ వాజ్ షూటింగ్ ఫర్ ద సీరియల్ కాల్డ్ పద్మవ్యూహం. డైరెక్టర్ అనిల్ కుమార్ గారు అనమాట. ఆయన ఏమైంది అనేసి అంటే ఇట్లా ఉంది సార్ ఇది అనేసి అంటే, పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు బయలుదేరు అనేసి అన్నారు ఆయన. పాపం పెద్ద ఆయన, ఈ వాజ్ ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్. మీరు నమ్మరు, డబ్బులు లేవు జోబులు అప్పుడు, మనకి పేటిఎంలు ఈటీఎంలు ఇవేమీ లేవు, ఓకే. అండ్ మనం అప్పుడు ఏటీఎం కార్డులు పెద్దగా వాడుకునేంత ఇది కూడా లేదు. యూస్ టు మోస్ట్లీ క్యారీ క్యాష్. లొకేషన్కి వెళ్ళేటప్పుడు మనం మహా అయితే ఎంత పెట్టుకుంటాం, 1000 రూపాయలు జోబులో పెట్టుకుంటాం. 1000 రూపాయలు జోబులో ఉన్నాయి, బట్టలు లేవు, ఏమి లేవు. ఇమీడియట్గా ఊరు బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆ కారు తీసుకుని ఇటీవీ కారే హైవే మీదకి వచ్చి, హైవే మీద ఏది దొరికితే అది ఎక్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. లక్కీ ఒక ట్రావెల్స్ బస్ వస్తే ఆ ట్రావెల్స్ బస్ ఎక్కి విజయవాడలో దిగి, విజయవాడ నుంచి మా అమ్మగారి స్వస్థలం నెల్లూరు, అక్కడికి వెళ్ళాం. సో ఎలా వెళ్ళాను అనేది నాకే తెలీదు. వెళ్ళినంతసేపు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా. బికాజ్ నాకు మా ఫ్యామిలీతోటి బాండింగ్ చాలా ఎక్కువ, మా పేరెంట్స్ ఇద్దరితోటి నాకు బాండింగ్ చాలా ఎక్కువ అనమాట. సో ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అట్లా ఏడుస్తూనే ఉన్నా. అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత ఐసీయూలోకి వెళ్ళాను. మై మదర్ వాజ్ దేర్. అండ్ నేను వెళ్ళి ఏంటంటే, నేను బాధపడుతుంది ఆవిడకి ఎక్స్పోజ్ చేస్తే ఆవిడ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అని
అక్కడికి వెళ్ళి జోకులు వేసి ఆమె నవ్వించి ఒక నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తే బాగుంది కదా కేరళ నర్సు ఎర్రగా బుర్రగా నేను చేసేసుకోనా చక్కగా నీకు సేవలు చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో అది ఇది అని చెప్పి జోకులు వేయడం చేయడం అట్లాగా ఒక 10-15 నిమిషాలు ఆవిడతో నేను టైం స్పెండ్ చేసి ఆవిడ నవ్విచ్చేసరికి ఎవ్రీథింగ్ మిరకులస్లీ ఎవ్రీథింగ్ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే. దెన్ ఎంత ఆరోగ్యంగా ఉంది వీళ్ళు ఎందుకు ఇది అంటున్నారు, ఎందుకైనా మంచిది ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఆవిడ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను దొంగతనంగా వాళ్ళకి తెలియకుండా నేను వాటిని ఫోల్డ్ చేసి షర్ట్ లోపల పెట్టుకొని హాస్పిటల్లోంచి బయటికి తీసుకెళ్ళి అవి స్కాన్ చేసి నేను ఇక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయనకు పంపిస్తే ఆయన ఏం చెప్పారంటే ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు, హర్ హార్ట్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ, జస్ట్ బికాస్ షీ హాజ్ ఆస్తమా ఆవిడ అట్లా కొలాప్స్ అయింది. హైదరాబాద్ తీసుకొచ్చే హ్యాపీగా వస్తుంది, నీకు మధ్యదారిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, నువ్వు తీసుకొచ్చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి ఆవిడని డిశ్చార్జ్ చేసి నేను అక్కడి నుంచి హైదరాబాద్కి అమ్మని తీసుకొచ్చేసాను. మీరు నమ్మరు, అంత సీరియస్గా ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్న మనిషి హైదరాబాద్కి తీసుకొచ్చిన 3వ రోజు ఆవిడ హ్యాపీగా కిచెన్లో వంట చేసుకుంటాం తనే సొంతగా, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయాయి అనవసరంగా. సో అట్లా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే నేను ఆ సీన్ కంప్లీట్ చేసుకునే బయలుదేరా. ఆయన ఇమీడియట్గా బయలుదేరిన మేనేజ్ చేసుకుంటా అన్న. ఆ సీన్ ఇంకొక 6 పేజీలు ఉన్నింది, 6 పేజీల సీన్ కూడా నేను కంప్లీట్ చేసుకుని బయలుదేరా అక్కడి నుంచి. అండ్ అది కామెడీ సీన్, వైఫ్ తోటి కొంచెం అట్లాగా సరదాగా ఉంటూ ఇంట్లో చేసుకునేది ఆ కామెడీ సీన్ అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ కామెడీ సీన్ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. బట్ చేసా, ఆ స్క్రీన్ మీద ఏమీ డిఫరెన్స్ కనిపించదు అట్లాగా. గృహలక్ష్మి అన్నారు కాబట్టి దానికి వద్దాము. ఫస్ట్ క్యారెక్టర్ నేమ్స్ తీసుకుంటున్నాను. తులసి అవ్వనివ్వండి, నందు, లాస్య మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే. అవును. ఆ తర్వాత మీరు దానిలో సపోర్టివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కదా, అవునిద్దరు. దాంట్లో చిన్న అతను అలానే మేజర్ లీడ్ క్యారెక్టర్ అయిన తులసి క్యారెక్టర్ వీళ్ళిద్దరు కూడా వేరే పరభాష నటులే కదా. పరభాష నటులే డెఫినెట్గా. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న సీరియల్లోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చెన్నై ఆర్టిస్టులు అనేది కొంచెం తక్కువ ఇప్పుడు తగ్గిపోయారు. ఒకప్పుడు చెన్నై ఆర్టిస్టులు ఉండేవాళ్ళు లీడ్ క్యారెక్టర్స్లో, ఈ మధ్య లేరు, ఇప్పుడు అంతా కన్నడ అయిపోయింది. సో ఈవిడ తులసి ఏంటనేది అంటే షీఈస్ గుడ్ ఎనఫ్, అంటే షీఈస్ ప్రొఫెషనల్, షీఈస్ గుడ్ ఎనఫ్. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఇంక ఎప్పుడప్పుడు ప్యాకప్ అయిపోదా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంటారు, అంతే తప్ప పెద్దగా ఎక్కువ ఏమీ ఇది ఉండదు. అండ్ ఈ అబ్బాయి నిఖిల్ ఎవరైతే ఉన్నారో తను కన్నడ నుంచి వచ్చారు, కానీ తన ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ కేరళ. నిఖిల్ కేరళ అబ్బాయి, సెటిల్డ్ ఇన్ కర్ణాటక, డూయింగ్ ఎ తెలుగు ప్రాజెక్ట్. సో మంచి కుర్రాడు, అంటే తను ఏంటనేసి అంటే ఎవరితోటి పెద్దగా దూరి ఇది చేసుకోవడం లాంటివి చేయడా కుర్రాడు. తన పని ఏదో తను చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే టిపికల్ ఆ కేరళైట్ సైకాలజీ అనమాట. మనం చూస్తుంటాం కదా కేరళ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎంత మటుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంతవరకు ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆ అబ్బాయి డిమాండింగ్గా ఉండడు పాపం, నాకు ఇది లేదు అది లేదు, నాకు ఇది చేయటం లేదు అది చేయటం లేదని ఈగోలకు పోడు, ఎవరితోటి గొడవలు పెట్టుకోడు, కావాల్సింది ముద్దుగా అడిగి తన పని ఏదో తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆ అబ్బాయితో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఆవిడతోటి ఇంకా ఆమె సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా ఆమె ఏం చేసినా ఏమన్నా పెద్దగా మేము పట్టించుకోం కాబట్టి పర్లే. అలానే దానిలో విలన్ క్యారెక్టర్ లాస్య గారిది తీసుకోవచ్చు. నందు గారిది లాస్య గారిది అసలు ఎవరు విలనో కూడా అర్థం కారు అనమాట అందులో. అంటే ఒక్కటేంటంటే జనాలు పాపం అంత తిట్టుకుంటారు కానీ చాలా సూపర్ కూల్ క్యారెక్టర్లు అసలు. హరికృష్ణ అంటే తను నందు, తను కూడా చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అండ్ లైక్ యూనో రోజు బ్రేక్ఫాస్ట్ తను ఇంటి దగ్గర నుంచే చేయించుకొని తీసుకొస్తాడు బ్రేక్ఫాస్ట్. అండ్ ఒక కర్రీ ఒక చట్నీ లాంటిది ఏమైనా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటి దగ్గర నుంచి చేయించుకొని వచ్చి తింటాడు. అన్నయ్య రండి తిందాం అంటాడు. డైరెక్టర్ గారు, నేను అండ్ నిఖిల్ ఉంటే నిఖిల్ మేము కూర్చుని వి షేర్ హిజ్ బాక్స్ అనమాట. వాళ్ళ వైఫ్ బాగా వండుతారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవి కానీ స్పెషల్గా తను ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ లంచ్ అవి కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి తినిపిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా కొత్త హరి కొంచెం అందరితో టచ్తో ఉంటాడు అనమాట, మంచి పిఆర్. ఇండస్ట్రీలో ఎవరితో అయినా కానీ మనోడు కనీసం ఫోన్ కాల్ అయినా టచ్లో ఉంటాడు.
సో ఎక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తున్నప్పుడు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చెప్పడం, అన్నయ్య పలానా చోట అది ఉందంట మీరు చేస్తారా, నేను చెప్తాను వాళ్ళకి మీ నంబర్ ఇస్తాను మాట్లాడతారని చెప్పి చెప్పడం. ఆర్టిస్ట్లకు కొంచెం ఆ రకంగా తను హీఈస్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్ కో ఆర్టిస్ట్లకి. ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉన్నా తను పాపం చెప్తా ఉంటాడు, అందరితో టచ్లో ఉంటాడు. మామూలుగా పరమ హార్మ్లెస్ క్యారెక్టర్, చాలా మంచోడు. అందులో ఇంకా ఈజ్ అ విలన్. ఈవెన్ ప్రశాంతి ఫర్ దాట్ మ్యాటర్, షీ ఈజ్ వెరీ బబ్లీ, వెరీ లైవ్లీ, డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మంచి ఒక కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అనమాట అమ్మాయిది. నా టైపే ఆ పిల్ల కూడా. ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్లెండ్ చేయదు. మేకప్ తీసేసిందా, తనేంటో, తన ఫ్రెండ్స్ ఏంటో, తన హాలిడే ట్రిప్స్ ఏంటో, తన లైఫ్ ఏదో పర్సనల్ లైఫ్ తను చక్కగా ఎంజాయ్ చేసుకుంటుంది. షీ ఈజ్ ఆల్సో సింగిల్. ఓకే, చక్కగా తన లైఫ్ కూడా తను చక్కగా ఎంజాయ్ చేసుకుంటుంది. ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటుంది. మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పిల్ల. అండ్ ఎప్పుడు కూడా ఏదన్నా ఖర్చులకి వాటికి కూడా వెనకాడని పిల్ల. ఓకే, ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా మేము తెప్పించుకొని తింటూ ఉంటాం కదా లంచెస్, అక్కడి నుంచి అంతా కూడా తనే పాపం ఆర్డర్ చేసేసి చేయడం అట్లాంటివి చేస్తుంటుంది. స్నాక్స్ సాయంత్రం 4 అయిందంటే రకరకాల స్నాక్స్ తీసుకొచ్చి ఏ లొకేషన్లో అందరికీ ఇస్తుంది అనమాట. అందరం కూర్చొని తింటాము. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటుంది ఆ అమ్మాయి కూడాను. చూస్తుంటాం ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇదంతా సీరియల్లో కనిపించకపోయినా ఈ టిక్ టాక్స్ అని కొన్ని ఇప్పుడు లొకేషన్లో నేను చెప్తున్నా కదా, రీల్స్ అనేవి ఇట్స్ లైక్ అ వైరల్ థింగ్. అవును. ఓకే, సో ఇంకా గ్యాప్ దొరికితే రీల్స్ చేసుకోవడం అనమాట ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు మూవీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఓన్లీ సీరియల్స్లోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారా? ఆపర్చునిటీ ఎక్కడొస్తే అక్కడ వెళ్ళిపోవడమేనండి. ఇప్పుడు నాకేంటనేసి అంటే ఇప్పటి వరకు కూడా మరీ ఇబ్బంది అయినప్పుడు నేను మా టెలివిజన్లోనే కొంతమందిని ఫోన్ చేసి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, నాకు వర్క్ లేదని చెప్పి అడగడమే తప్ప ఎప్పుడు కూడా నా అంతటికి నేను వెళ్ళి ఎవరిని అప్రోచ్ అయింది లేదు, ఆపర్చునిటీ కోసం అడిగింది లేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు కూడా అంతే. ఏదన్నా ముందు నుంచి ఆఫర్స్ వస్తే యాక్సెప్ట్ చేసుకోవడం తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమవుతుంది అనేసి అంటే ఈధర్ పేమెంట్ దగ్గరైనా మనం కాంప్రమైజ్ అవ్వాలి, లేదా క్యారెక్టర్ దగ్గరైనా మనం కాంప్రమైజ్ అవ్వాలి. మనం అంతటి మనం వెళ్ళి అడిగాం, ఏమయ్యా అవకాశం కావాలన్నాం, ఇచ్చాం, మళ్ళీ ఇంతే కావాలి అంతే కావాలంటే ఎట్లాగా? చేసే ఏముంది, బాగుంటే నచ్చితే మన నెక్స్ట్ సినిమా కూడా వస్తుంది చెప్తాం. ఈ టైప్లో మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక సినిమాకైతే ఒక ఆయన పేమెంట్ ఎగ్గొట్టేది, అసలు మీరు చేశారా అని అడిగాడు నన్ను. ఓకే ఓకే, సో లక్కీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి నేను ఒక కో డైరెక్టర్ నన్ను సజెస్ట్ చేశాడు కాబట్టి ఆయనేమో ప్రొడ్యూసర్ నువ్వు చేసావా అని అడుగుతున్నాడు, ఇంకా ఆయనకి ఏం చెప్పాలి నేను అనేసి అంటే ఆయన తెలియదు సార్ నేను మాట్లాడతాను మాట్లాడి నేను దాదాపు చేసింది అది 7 రోజులు 8 రోజులు చేశా. 2 రోజులు 3 రోజులు రెమ్యునరేషన్ ఇచ్చారు అంతే. ఓకే, సో నేను అప్పుడే అనుకున్నాను అనమాట, మనంతటికి మనం వెళ్తే వాల్యూ ఉండదు అక్కడ. మనం ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ముందు నుంచి ఆపర్చునిటీ వస్తే దెన్ మనం వీ కెన్ డిక్టేట్ ఆ టర్మ్స్ కదా అని చెప్పి ఇంకా ఐ జస్ట్ కెప్ క్వైట్. ఈ ఛాన్సెస్ ఆఫర్స్ కొంతవరకు పడిపోవటానికి మీ సైడ్ నుంచి లోపం ఏదైనా ఉందా అని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? యా, మేబీ ఫిజికల్గా మనము కంపీట్ అవ్వటం లేదేమో. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకు కొంచెం గ్రాడ్యువల్ ఫిజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. యూ లూజ్ హెయిర్, ఓకే, కొంచెం ఒళ్ళు పెరగడమో తగ్గడమో, కొంచెం మొహంలో ఆ గ్లామర్ తగ్గడమో ఏదో ఉంటుంది కారణం. దానికి మనం ఏం చేయలేం కదా, వయసుతో వచ్చేవి కొన్ని మనం ఏం చేయలేము. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు మీరు చేస్తున్న క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే? లేననే చెప్పుకోవాలి. ఎందుకనేసి అంటే ఇప్పుడు బతకడం కోసం బడిపంతులు అన్న సామెత పందాన అయిపోయింది. ఏంటంటే ఇంకా మనం ఆర్టిస్ట్గా స్క్రీన్ మీద కనిపించాలి, వర్క్ చేసుకోవాలి, ఉండాలి. కాబట్టి ఏది వచ్చినా అది యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఓకే, మా జనరేషన్లో ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఓకే, బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్న పరిస్థితి అయిపోయిందనమాట. ఆపర్చునిటీ రావడం ఎక్కువ. ఏ క్యారెక్టర్ అయితే ఏముంది చేసేద్దాం, మనం ఎట్లా కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకొని దానికి ఒక వన్నె తీసుకొస్తాం కదా, చేసుకుందాం అన్నట్టు చేసేసుకుంటున్నాం తప్ప ఇంతకు ముందులాగా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రావటంలా. ఇంతకుముందు కొంచెం లుక్స్ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, మేనరిజమ్స్, భాష, యాస. ఇప్పుడు నేను కన్యాదానం అని ఒక సీరియల్ జీ తెలుగులో చేశాను. దాంట్లో ఒక రౌడీ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను అనమాట. గడ్డం పెంచుకొని కంప్లీట్ తెలంగాణ యాక్సెంట్.
తెలంగాణ యాక్సెంట్ అంటే చాలామంది వచ్చిరాని తెలంగాణ, కొంచెం ఆంధ్ర మిక్స్ తెలంగాణ మాట్లాడుతుంటారు. నేను అట్లా కాకుండా యాజ్ ఐమ్ బార్న్ బాటప్ హైదరాబాద్, నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ యాస మీద నాకు మంచి పట్టు ఉంది కాబట్టి ప్యూర్ తెలంగాణ యాస మాట్లాడాను దాంట్లో. అంటే రైటర్ రాసి పంపించేస్తే ఆ స్క్రిప్ట్ నేను మళ్ళీ తెలంగాణ యాక్సెంట్లో రీరైట్ చేసుకున్నాను లొకేషన్లో స్క్రిప్ట్ అంతా. రైటర్స్ ఎక్కువ కూడా మనకి ఒక యాసని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండరు కదా, ఆ యాస అనేది నేను కూర్చుని రాసుకునేవాడిని అనమాట, రాసుకుని చేసుకున్నాను. అట్లాంటివి చేసినప్పుడు అదొక రవితేజ అన్నట్టు అదొక కిక్కు అంతే. ఓకే. సో టైలర్ మేడ్ అనేసి అంటే పెద్ద అందులో ఏమి ఉండదు, నార్మల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిందే మనం చేయాలంటే పెద్ద కిక్ ఏముంటుంది అందులో. అదే వాడికి ఒక్కొక్క యాస ఉంది, ఒక మ్యానరిజం ఉంది, ఒక పంచ్ డైలాగ్ ఉంది, ఉంటే అది ఆ అందం వేరే ఉంటుంది కదా. నంది అవార్డు కాకుండా ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారండి కంప్లీట్? నంది అవార్డు కాకుండా ఇప్పటివరకు నేను తీసుకుంది అనేసి అంటే దాదాపు 40 పైనే ఉంటాయండి బాబాయ్. యా, మొన్నే వెన్ వీఆర్ ఆ షోకేజ్ అంతా కూడా మా అమ్మ సర్దుతుంటే చాలా మటుకు స్పేస్ లేదని తీసి కొన్ని పెట్టాల్సి వచ్చింది. సో అట్లా దాదాపు 40 పైనే వచ్చి ఉంటాయి అవార్డ్స్. అన్ని సీరియల్స్లోనే? అన్ని సీరియల్స్లోనే. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.